నమస్తే మసన్ రెడ్డి గారు. నమస్తే సార్. నిన్న మీరు జగన్ రెడ్డి వీడియో అశాంతం చూసుంటారు. ఆయన మాట్లాడిన మాటలు అన్నీ అసత్య ఆరోపణలు. తను ఏదైతే చేశాడో, ఏదైతే చేయదలుచుకున్నాడో అవన్నీ చంద్రబాబు గారికి ఆపాదిస్తా ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. దానిపై మీ విశ్లేషణ మా ప్రజల కోసం. ఇప్పుడు ఒక్కటి మాత్రం చెప్పడం సార్, రాజకీయం ఎలా తయారైందంటే భారతదేశంలో ఈ రాజకీయం అనేది ఒక వ్యాపార వస్తువుగా మారిపోయింది. సో దాని నుంచి ముందు మనం తెలుసుకోగలిగితే రాజకీయాన్ని ఏ విధంగా వ్యాపారమయం చేశారు, తద్వారా వాళ్ళు మాట్లాడే మాటలకు మనం కౌంటర్ ఇవ్వచ్చు. ప్రజాసేవ దేవయమంటూ గొప్పలు చెప్పుకునే నాయకులందరూ పదవులు అడ్డం పెట్టుకొని భారీగా అవినీతి అక్రమాలకు పాల్పడి కుటుంబ సభ్యులు కూడా ఇన్వాల్వ్ అయిపోయి వేల కోట్ల కుంభకోణాలు చరిత్ర మనం చూస్తున్నాం. వీటన్నిటికీ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి బయట మాట్లాడటానికి కారణం ఏంటంటే వాడికి పడే శిక్ష జీవితకాలం లేటు. కాబట్టి వాడికి త్వరితగతిన శిక్ష వేస్తుంటే న్యాయ వ్యవస్థ జైల్లో ఉండాల్సినోడు బయట ఉన్నాడు. సో ప్రజలందరినీ ఆస్తిని కొల్లగొట్టినటువంటి ఒక ఆర్థిక ఉగ్రవాది ఒక రాజకీయ పార్టీ పెట్టుకొని నన్ను అన్యాయంగా జైల్లో పెట్టాడంటాడు. అన్యాయంగా ఎందుకు పెట్టారు? తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని 20,000 కోట్లు సంబంధించిన భారతీయ సిమెంట్ కళ్ళ ముందు ప్రతి పౌరుడికి అవపడుతుంది. అయినా కూడా ప్రజలు ఏంటంటే ఎన్ని లక్షల కోట్లు నొక్కేస్తూ వాడు అంత పెద్ద నాయకుడిగా అవపడుతున్నాడు. ఏం చేయమంటారు? అన్యాయంగా కేసులు పెట్టి 16 నెలలు లోపలేస్తే కోర్టులో పోరాడి బయటికి రావచ్చు కదా. ఎందుకు వచ్చే ప్రయత్నం చేయట్లేదు? ఎందుకు కోర్టులకు వాయిదా కలగలేదు? మీరన్న దాంట్లో ప్రశ్నలోనే జవాబు ఉంది. అన్యాయం కాదుగా వేసింది, దోచేస్తే లోపలేసేసారు. వేసిన తర్వాత నేను భారత న్యాయ వ్యవస్థ నేను అనేది ఎలాగ ఉందంటే సార్, మర్డర్ చేసినోడికి కూడా ఇస్తారు బెయిల్. ఆర్థిక ఉగ్రవాదికే కదా, మర్డర్ చేసినోడికి కూడా బెయిల్ ఇస్తారు. అంత మాత్రాన తీర్పు ఇవ్వడం లేట్ అయిందనుకో వాడు ఇలాగే పేల్తాడు. నేను జయలలిత కేసు ఎన్ని రోజులకు వచ్చిందంటే తీర్పు, జయలలిత మీద కేసు సుమారుగా 20 సంవత్సరాలు పట్టినట్టుంది. ఎందుకు పెట్టింది అంతకాలం అంటే, తర్వాత జార్ఖండ్లో మధుకోడా కేసు ఒకటి ఉంది, తర్వాత గెడ్డి కేసు ఒకటి ఉంది, దానా కుంభకోణం కేసు లల్లు ప్రసాద్, అదే ఓంప్రకాష్ చౌతుల్లా కేసు ఒకటి ఉంది. వీటిలో జడ్జిమెంట్లు ఎందుకు రావడం లేదు? కఠినమైన శిక్షలు కానీ ఉంటే ఇటువంటి రోతరాతలు రోత మాటలు మాట్లాడరు. ఎప్పుడైతే కఠినమైన శిక్షలు పడకుండా ఉన్నాయో తప్పు చేసినోడికి ఈ జడ్జిమెంట్ వచ్చాక నా రాజకీయ జీవితం అయిపోద్ది అనుకుంటుండే తప్ప, త్వరితగతిన టైం బాండ్ మీద జడ్జిమెంట్లు వచ్చినాయి అనుకో ఏమవుతారు? ఇప్పుడు సాక్షి పత్రికకి డబ్బులు ఆడి నుంచి వచ్చినాయి, సాక్షి టీవీకి డబ్బులు ఆడి నుంచి వచ్చినాయి. అది జగన్మోహన్ రెడ్డి అనేది జగద్విఖ్యాతమైనటువంటి అందరికి తెలిసిందే కదా. అది అవినీతి పత్రిక, అది అవినీతి పుత్రిక అనే సంగతి అందరికీ తెలుసు కదా. అది రోజు కట్టుకథలు వడ్డీ వారిస్తుంది కదా. అంటే 5 ఏళ్ళు యుద్ధం సపాలన చేసేసి తెల్లారి నుంచి ఏం రాస్తుంది ఆ పత్రిక? విషయం జిమ్ముతుంది కదా రోజు రాష్ట్రం మీద. తెల్లారి నుంచే విషయం జిమ్ముతున్నప్పుడు ఆ పత్రికని బ్యాన్ చేయాలి కదా. ఎందుకు ఆలోచన చేస్తుంది ప్రభుత్వము? ఆ సాక్షి పత్రిక సిబిఐ మానిటరింగ్లోనే ఉన్నట్టుంది. ఏది ఏమున్నప్పటికీ కూడా సిబిఐకి ఈడీ అటాచ్మెంట్కి ఉందా? ఓకే. ఒక రాష్ట్ర ప్రభుత్వం మీద ఇంత విషం జిమ్మత రాజద్రోహానికి పాల్పడుతున్నటువంటి పత్రిక మీద ఆడున్నటువంటి కూటమిలో ఉన్న I&PR మంత్రి ఎందుకు కేసు రిజిస్టర్ చేయటం లేదు? అంత దారుణమైన రాతలు రాస్తున్నప్పుడు ఆ రోత రాతల మీద కేసు ఎందుకు ప్రభుత్వం పెట్టడం లేదంటారు? అంటే కొలుసు పార్థసారథి జగన్మోహన్ రెడ్డితో ఏమైనా చేతులు కలిపిండా అని నేను అంటుండా. ఇన్ని రోత రాతలు రాస్తే ఒక కేసు పెట్టలేదు ప్రభుత్వం తరపున. ఎప్పుడన్నా విమర్శను కూడా చేయడం, మాట్లాడటం లేదు. ఎందుకు? కారణం ఏంది? మంత్రి I&PR మినిస్టర్ సమాధానం చెప్పుకోవాలి కదా. పత్రికల్లో వచ్చిన ప్రతి రాతకే దానికి ఒక మంత్రి ఉంటాడు కదా, ఆయన చెప్పాలి కదా. నేను అంటుండా మొబలైజేషన్ అడ్వాన్స్ గురించి మాట్లాడాడండి. మొబలైజేషన్ అడ్వాన్స్ చంద్రబాబు గారు ఇచ్చి దాంట్లో వాటాలు తీసుకుంటున్నాడన్న ఆరోపణ చేశాడు. ఇంతవరకు ఒక ప్రాజెక్ట్ కూడా గ్రౌండ్ అయిన సందర్భం లేదు. అలాంటి గ్రౌండ్ కాని ప్రాజెక్టులో మొబలైజేషన్ అడ్వాన్స్ ఇవ్వటం ఏంటో తీసుకోవడం ఏంటో అర్థం కాని ప్రశ్న ఒకటి. తర్వాత ఆ మొబలైజేషన్ అడ్వాన్స్ అనేది ప్రవేశపెట్టింది 2004-05లో రాజశేఖర రెడ్డి గారు సీఎంగా అయినప్పుడు జలయజ్ఞాన్ని ధనయజ్ఞంగా మార్చుకునే ప్రయత్నంలో చేసిన మొట్టమొదటి కార్యక్రమం ఆయన ప్రవేశపెట్టింది మొబలైజేషన్ అడ్వాన్స్. ఈయన తెలిసి అన్నాడా తెలియక అన్నాడా? తండ్రి చేసిన తప్పును ఇప్పుడు ఒప్పుకుంటున్నాడా? ఇప్పుడు నిజాలు మాట్లాడేవాడికి నేను చెప్పొచ్చు, రోజు అబద్ధాలు మాట్లాడేవాడికి ఎవరు ఏం చెప్పలేరు. నేను అనేది ఒకటే గుర్తుపెట్టుకోండి సార్. ఇప్పుడు మొబలైజేషన్ అడ్వాన్సు ఎవరిచ్చినా తప్పే అంట నేను.
ఇప్పుడు ఒక టెండర్ ఇచ్చావు, టెండర్ వాడు డబ్బులు తెచ్చుకొని వాడు పని చేస్తే పని చేసిన దానికి డబ్బులు ఇవ్వాలి. మొబలైజేషన్ అడ్వాన్స్ అనే కాన్సెప్ట్కి నేను పూర్తిగా వ్యతిరేకం. ఇప్పుడు అసమర్థుడికి నువ్వు ఎందుకు ఇవ్వాలా వర్క్ ఆర్డర్ టెండర్ ఎందుకు ఫైల్ చేయాలా? వాడికి ప్రజలు పన్నుల రూపంలో కట్టిన డబ్బు ఇచ్చేసి నువ్వు పని చేయరని మనం ఎందుకు చెప్పాలా? అంటే కార్యకర్తలకే దోపిడీ చేసి పెట్టడం అని నేను అంట. ఎందుకంటే ఈ మొబలైజేషన్ అడ్వాన్స్ ఎందుకు తెచ్చాడు రాజశేఖర రెడ్డి కూడా నేను స్పష్టంగా చెప్తాను. 10 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి అప్పుడు 10 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా లేకుండా ఉంటే పెద్ద పెద్ద వర్కులు చేయాలంటే డబ్బులు కావాలి కాబట్టి ప్రభుత్వమే వాళ్ళకు డబ్బులు పెట్టి ప్రభుత్వమే వాళ్ళ కాడ మిషన్లు కొనిచ్చేసి ప్రభుత్వం డబ్బులతోనే వర్క్ చేసి ప్రభుత్వం కాడనే బిల్లులు తీసుకోవటం అనమాట. అంటే రూపాయి పెట్టుబడి పెట్టకుండా తను నమ్మిన వాళ్ళకు డబ్బులు ఇవ్వడం, వాళ్ళ చేత పనులు చేయించడం, ఆ పనులు మళ్ళీ బిల్లు ప్రభుత్వమే చెల్లించడం, దాంట్లో కటింగ్ చేస్తారనమాట. అంటే నమ్ముకున్న వ్యక్తులకి దోచిపెట్టడం, మొబలైజేషన్ అడ్వాన్స్ ఇవ్వడం అంటే వాళ్ళ సొంత వ్యక్తులకి దోచిపెట్టడమే తప్ప ఇది ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదు. అదొక దోచుకునే మార్గం ఒకటి. దోపిడీ చేసుకుంటానికి ఒక మార్గానికి దారులు తెచ్చినట్టు, దానికి ఆన్సర్ అది. 1,45,000 కోట్లు ఈ 7 నెలల్లో అప్పులు చేశారని చెప్పి అంటున్నాడు ఆయన. 1,45,000 కోట్లు సుమారుగా 60,000 కోట్లు ఆయన చేసిన అప్పులు కట్టడానికే సరిపోతుంది ప్రభుత్వానికి. ఈ ప్రభుత్వం వచ్చినాక ఒక 60,000 కోట్లు గతంలో జగన్ రెడ్డి చేసిన 11 లక్షల కోట్ల అప్పులకి అసలు వడ్డీ కలిపి కట్టే ప్రయత్నంలో తీసుకున్న కొత్త అప్పే తప్ప చంద్రబాబు గారు చేసిన కొత్త అప్పు ఏమీ లేదు ఇక్కడ. దాని గురించి మీరు ఎట్లా విశ్లేషిస్తారు? నేననేది ప్యాషనేట్ అయిపోయింది. ఏం ప్యాషనేట్ అయిపోయిందంటే అసలు ప్రధానమంత్రులు కానీ ముఖ్యమంత్రులు కానీ అప్పు లేకుండా ప్రభుత్వాన్ని నడిపిలేనటువంటి దుస్థితిలోకి రాష్ట్రాలను నెట్టేశారు, దేశాన్ని నెట్టేశారు. ఇవాళ దేశం వచ్చేసరికి ఇప్పుడు 25లో ఉన్నాం, 2024 ఒక భారతదేశం యొక్క డెట్ తీసుకుంటే 183 లక్షల కోట్ల అప్పు ఉంది భారతదేశం. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలోకి వెళ్తే వెబ్సైట్లోకి పోతే ఆంధ్రప్రదేశ్ డెట్ ఎంత అని అంటే మనకు తెలిసిపోద్ది. దీన్ని ఎవరు దాపెట్టాల్సిన అవసరం లేదు. ఈడ కారు కోతలో కూర్చున్న పద మనకు రోత పత్రిక ఉన్న రాతలు రాసుకున్నంత మాత్రాన ఇది నడవదు. చదువుకున్నటువంటి ఈరోజు ప్రతి పిల్లలు చదువుకున్నారు కాబట్టి విఘ్నులు మేధావులు అందరూ ఉన్నారు కాబట్టి అమాయకులు ఏం లేరు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలోకి పోతే నేను ఎన్నోసార్లు చూపించాను. ఎవ్రీ మంత్ ప్రతి వారం మంగళవారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బాండ్లు వదలొద్దండి, మీకు డబ్బులు మా దగ్గర ఎంత ఉండయి, మీరు ఎవరుగా ఎంత కావాలో అంత ఇండెంట్ పెట్టుకోమని అడుగుతారు. ప్రతి వారం ఇండెంట్ పెట్టుకోమని అడుగుతారు. ప్రతి వారము మంగళవారం అన్నమాట. అట్లా నిన్నటి వరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో జూన్తో మొదలు పెట్టుకుంటే డిసెంబర్ వరకు అండి గవర్నమెంట్ తెచ్చినటువంటి అప్పు 42,000 కోట్లు. అది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో స్పష్టంగా ఉన్నాయి. ఈ 7 నెలల పాలలో ఈ 7 నెలల పాలలో కూటమి ప్రభుత్వం తెచ్చిన అప్పు 42,000 కోట్ల రూపాయలు దాంట్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెబ్సైట్లో క్లియర్గా ఉంది. ఇక ప్రభుత్వం ఏదన్నా కార్పొరేషన్లు తాకట్టు పెట్టి ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టి ఏదన్నా అప్పు తెచ్చుంటే అది ప్రభుత్వం చెప్పాలి, అది నాది కాదు బాధ్యత. 1,45,000 కోట్ల అప్పులు ఎవరి జేబులోకి వెళ్ళాయి అన్న జగన్ రెడ్డి ప్రశ్నకు మీ సమాధానం? అప్పు అనేది 1,45,000 కోట్లు అప్పు చేశాడు ఒక ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం మీద ఆరోపణ చేశాడు. సో ఆ ఆరోపణ నిజమని నిరూపించాల్సిన బాధ్యత ప్రతిపక్ష కూటమి పార్టీ మీద ఉంది. ఆ ఆరోపణ నిరూపించకపోతే అది రాజద్రోహం కిందకు వస్తుంది. నేననే వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం 1,45,000 కోట్లు అప్పు చేసిందని ఒక ఆరోపణ వచ్చింది కాబట్టి బట్టగాల్సి మీదయటం కాదు, ఇమ్మీడియట్గా షోకాజ్ నోటీస్ ఇష్యూ చేయాలి. చీఫ్ సెక్రటరీ 1,45,000 కోట్లు అప్పు చేసినాడని అంటున్నాడు కాబట్టి ఆ అప్పు ఎక్కడెక్కడ తెచ్చాడు, దేనికి ఖర్చు పెట్టారు, జీతాలు ఎంత అయినాయి, చెల్లించిన బిల్లులు ఏంది, పాత బకాయిలు ఏంటి, వీటన్నిటిని కానీ ఆ 1,45,000 కోట్లకు సంబంధించినటువంటి అకౌంట్స్ ఫైనాన్స్ సెక్రటరీ ఉంటాడు. ఫైనాన్స్ సెక్రటరీ గారు ఆ రిపోర్ట్ తీసుకొని సీఎం గారు వాస్తవికతను పెట్టి ఎఫ్ఐఆర్ కేసు బుక్ చేయాలి. ఒకవేళ కూటమి ప్రభుత్వం ఈ 1,45,000 కోట్ల రూపాయలు ప్రెస్లో చెప్పడం కాదు, ఇది చాలా బిగ్గెస్ట్ అలిగేషన్ సార్. అంటే రాష్ట్ర బడ్జెట్లో సగం ఉంది. సో బడ్జెట్లో సగం అంత అప్పులు చేయడానికి ఎఫ్ఆర్బిఎం చట్టం ఒప్పుకో సార్.
సో ఎఫ్ఆర్బిఎం చట్ట పరిధి తీసుకున్నప్పటికీ కూడా మనకి అంతకు మించి అంత చేసేటటువంటి 1,45,000 కోట్లు అప్పు చేసేటటువంటి ఛాన్స్ అయితే అవుపడటం లేదు. బహుశా నా ఉద్దేశం ఏంటంటే ఇది ప్రభుత్వము ఏదైతే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కాడ తెచ్చినటువంటి అప్పులు ఏవైతే ఉన్నాయో 42,500 కోట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి తెచ్చింది, అదైతే వాస్తవం. అది వెబ్సైట్లోనే ఉంది. రిజర్వ్ బ్యాంక్ వెబ్సైట్లో ఏ నెల ఏ డేట్ని తెచ్చింది కూడా ఉంది. అది అంతవరకే. మిగతా 1,00,000 కోట్లు చంద్రబాబు నాయుడు అప్పు తెచ్చాడు అని అంటున్నాడు కదా, అవి ఎక్కడ ఉన్నాయో చెప్పి చూపించాల్సిన బాధ్యత కూడా జగన్మోహన్ రెడ్డి మీద ఉంది. కాబట్టి దాన్ని కొంచెం కూటమి ప్రభుత్వం సీరియస్గా తీసుకొని కేసు రిజిస్టర్ చేసి, బాబు ఎవరెవరి కాడ మేము అప్పు ఎంత తెచ్చాము, వాళ్ళు మాకేదన్నా ప్రభుత్వ అకౌంట్కి చీఫ్ సెక్రటరీని బాధ్యతగా చేసుకుంటూ చీఫ్ సెక్రటరీ గారు కేసు రిజిస్టర్ చేయొచ్చు. ఎందుకంటే విధాన నిర్ణయాలు ముఖ్యమంత్రి ప్రకటిస్తే దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాల్సిన చీఫ్ సెక్రటరీ, కాబట్టి చీఫ్ సెక్రటరీ కేసు అనేది రిజిస్టర్ చేయాలి. స్వచ్ఛందంగా కేసు రిజిస్టర్ చేసి ఆ వివరాలు మాకు ఇస్తే మేము కొంచెం ఎంక్వైరీ చేపిస్తామని చెప్పి ఒక ఎఫ్ఐఆర్ కూడా బుక్ చేయొచ్చు. 1,45,000 కోట్లు అయితే అప్పు కాలం. కాకపోతే ఏంటంటే వాళ్ళ ఆలోచన వేరే ఉంది. అంటే వరల్డ్ బ్యాంక్ నుంచి 15,000 కోట్లు రాలా, ఇస్తామనే అగ్రిమెంట్ అయితే అది రాలా, ఇప్పటి వరకు రాలా. అడ్కో రుణం 11,000 కోట్లు, ఇవన్నీ కలిసి 1,45,000 కోట్లు అప్పు చేసిండని అబద్ధం చెప్తున్నాడు. ప్రభుత్వ అకౌంట్కి రావాలి కదా సార్, అప్పు చేయటం అంటే ఆ నిధి ప్రభుత్వ అకౌంట్కి రావాలా అనేది నా యొక్క. వరల్డ్ బ్యాంక్ 15,000 కోట్లు అంటే అది కేంద్ర ప్రభుత్వం బాధ్యత. కేంద్ర ప్రభుత్వం తీసుకుని రాష్ట్రానికి ఇస్తుంది అమరావతి నిర్మాణానికి, దానికి అప్పుతో సంబంధం లేదు. నేను అనేది వాళ్ళ లెక్క అదే, పిచ్చోళ్ళ లెక్క అది. నేను అంటుండే కదా, ఆ 15,000 కోట్ల రూపాయలు కూడా ప్రభుత్వానికి రాలేదంటుండా నేను. అవును. అప్పుడు అది చూపిమని కూటమి ప్రభుత్వం ఎందుకు అడగకూడదండి? లెక్కప్రతం దేనికి ఎంత తీసుకున్నారో చూపించాలి కదా. అందువల్ల ఏంటంటే ఉదాసీనత, అతి మంచితనం కూడా బాబు గారికి మంచిది కాదనేది నా యొక్క ఉద్దేశం. ఖచ్చితంగా కేసు రిజిస్టర్ చేయండి, ఆ లిస్ట్ ఏదో బయట పెట్టమనండి. ఎందుకంటే మంచితనంగా చెప్తుంటే ఎవరు వినటం లేదండి. ఒక్కోసారి రాజు కూడా కఠినంగా ఉండాలి, కఠినంగా లేకపోతే కుదరదు. కొన్ని చర్యలు కఠిన చర్యలు కానీ తీసుకోకపోతే కొన్ని ఇట్లాగే మాట్లాడుతూ ఉంటాయి అన్నమాట. మన దావోస్లో జిందాల్ చైర్మన్ గారు మాట్లాడుతూ చంద్రబాబు గారిని పొగుడుతూ, చంద్రబాబు గారి సారథ్యం దేశానికి కాదు ప్రపంచానికి కూడా కావాలన్నంత కితాబు ఇచ్చారు ఆయన. అలాంటి జిందాల్ కూటమి ప్రభుత్వం వల్లే పారిపోయింది రాష్ట్రం నుంచి అంటూ జగన్ రెడ్డి నిన్న ఒక మాట అన్నాడు. దాని మీద మీ విశ్లేషణ? నేననేది ఏంటంటే జిందాల్ కంపెనీ పారిపోలేదు. ఈ మాట బాగా గుర్తుపెట్టుకోండి. జిందాల్ అనే వ్యక్తి ఆంధ్రప్రదేశ్లో కంపెనీ పెట్టడానికి రాలేదు. అతను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే కొబ్బరికాయ కొట్టిండుగా. ఎన్ని వందల కోట్లు ఖర్చు పెట్టాడు కడపలో? రూపాయి బిళ్ళ కూడా ఖర్చు పెట్టలే. నేను అనేది వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే అసలు జిందాల్ స్టీల్ ప్లాంట్ కదా, అది జగన్మోహన్ రెడ్డి కోసం కొట్టిన స్టీల్ ప్లాంట్. జగన్మోహన్ రెడ్డి యొక్క నైజం ఏంటంటే మొట్టమొదటి నుంచి అన్ని రంగాల్లో నేను విస్తరించాలనేది అతని యొక్క ఆలోచన. పవర్ సెక్టార్లో ఐడల్ పవర్, సండూర్ పవర్ 5 మెగావాట్లు, పెద్ద ఆదాయం లేదు. సిమెంట్ రంగంలో భారతీయ సిమెంటు, తర్వాత ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి వచ్చేళ్ళకే జగతి పబ్లికేషన్కి వచ్చేసరికేనేమో సాక్షి పేపరు, ఇందిరా టెలివిజన్కి వచ్చేసరికేనేమో సాక్షి టీవీ, 4 అయిపోయినాడికి. తర్వాత పాలిమర్స్, పులివెందల పాలిమర్స్ అంటే బ్యాగులు, సిమెంట్ బ్యాగులు తయారు చేయడానికి కానీ ఏమన్నా ఇత్తన బ్యాగులు తయారు చేయడానికి పాలిమర్స్. అదేవిధంగా ఇతను ఏం చేశాడంటే టాటా కంపెనీ లాగా, బిర్లా కంపెనీ లాగా ఇతనికి ఒక స్టీల్ ఇండస్ట్రీ కావాలా. వాళ్ళ తండ్రి అధికారంలో ఉన్నప్పుడు బెమ్మని ఇండస్ట్రీస్ లిమిటెడ్ అని ఒకటి కొబ్బరికాయ కట్టిండు. అది అడగాలి, అది ఏమైందిరా అని అడగాలండి. అది 10,670 ఎకరాలు భూములు తీసుకున్నారు, ప్రభుత్వ భూములు. ఒక ఎకరా వచ్చి 18,500 రూపాయలకి, ఒక ఎకరా వచ్చి 18,500. తర్వాత మళ్ళీ ఎయిర్ డ్రోమ్ అంటే వీళ్ళు అంటే రోడ్ల మీద నడవరు అనమాట, గాల్లోని వచ్చి గాల్లోని పోవటానికి ఒక ప్లాంట్, గాలిగాడు ప్లాంట్ అనేది అది ఒకటి పెట్టుకున్నారు. బెమ్మని ఇండస్ట్రీస్ ఆడట్నే గాల్లోని గెలిచిపోయిండు అనుకో, గాల్లో వచ్చి గాల్లో పోవాలంటే గాల్లోని గెలిచిపోయిండు. నేను అది 3,115 ఎకరాల 64 సెంట్లు. ఈ రెండు కలుపుకుంటే 13,785 ఎకరాల 64 సెంట్లు పూర్తిగా చెప్పాలంటే. ఆ స్టీల్ ప్లాంట్ ఏమైందిరా? 2004లో మీ అయ్య కొబ్బరికాయ కట్టిన ప్లాంటే కదా, ఏమైంది? అది ఓకే. దాని తర్వాత
కిరణ్ కుమార్ రెడ్డి ఈడీ సిబిఐ కేసులు ఇరుక్కున్న తర్వాత ఎంటైర్ కాంగ్రెస్ పార్టీ క్యాబినెట్ ఇరుక్కున్న తర్వాత ఏం జరిగిందంటే దాన్ని రద్దు చేశారండి. బాబు గారు 14-19 మధ్యలో రాయలసీమ స్టీల్ ప్లాంట్ పెట్టాలని శంకుస్థాపన చేశాడు. ప్రభుత్వ ఆధ్వర్యంలో ఒక 18,000 కోట్ల రూపాయలతో సొంతంగా స్టీల్ ప్లాంట్ కట్టాలని నిర్ణయం తీసుకొని ఒక క్యాబినెట్ ఆమోదం చేసి శంకుస్థాపన చేసింది కొనసాగించుంటే ఈరోజు స్టీల్ ప్లాంట్ రెడీ అయిపోయేది కదా నేనంట. అదే ప్రాంతంలో రాయలసీమకి ఒక 4,000 కోట్లు సంవత్సరానికి ఖర్చు పెట్టుకుంటా వచ్చిన 5 సంవత్సరాల్లో 20,000 కోట్లతోటి రాయలసీమ స్టీల్ ప్లాంట్ అయిపోయి ఉండేది కదా. అన్ని అప్రూవల్ అన్ని పర్మిషన్స్ వచ్చిన ప్లాంటే కదా. అంటే ఈడికి కావాలా జిందాల్ ముసుగులో జిందాల్ స్టీల్ ప్లాంట్ కాదు, అది జగన్ స్టీల్ ప్లాంట్. మీరు జిందాల్ స్టీల్ ప్లాంట్ అని ఎందుకు అంటారు? ఇప్పుడు వాడికి ఏంటంటే ఆ స్టీల్ ప్లాంట్ రాలేదని బాధ. ఏం ఆర్ఎస్ఎస్ మెటల్ నిప్పాన్ స్టీల్ వచ్చింది కదా, ప్రపంచ ఉక్కు దిగ్గజమైనటువంటి లక్ష్మీ శ్రీనివాస్ మెటల్ కంపెనీ తెచ్చారు కదా. కేవలం అదే దాన్ని ఎందుకు పొగడ్డు, దాని గురించి ఎందుకు మాట్లాడు? అంటే పెట్టుబడులు వస్తున్నాయి అంగీకరించాలి కాదు మాట్లాడితే. ఇప్పుడు వాడెందుకు చేయలేదు? వైజాగ్ స్టీల్ ప్లాంటు ఆ వంతున బాధపడతా ఉంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్కి గడిచిన 5 ఏళ్లలో మైన్స్ ఎందుకు తేలేకపోయాడు, నిధులు ఎందుకు తేలేకపోయాడు? రూపాయి బిళ్ళ వచ్చింది వైజాగ్ స్టీల్ ప్లాంట్గా. తేవడం ఆయనకి ఇష్టం లేదు, దాన్ని ప్రైవేటైజేషన్ చేస్తే ఆయనకు లాభం వస్తుందని ఉద్దేశంతో ప్రైవేటైజేషన్కి ఒప్పుకున్నాడు ఆయన. ఆ రోజు కూడా ఏం జరిగిందంటే మీకు తెలియదు ఏంటంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ 33,000 ఎకరాలు కొట్టేయాలని ప్లాన్ చేశాడు. ఆడ రాజధాని పెట్టాలా, స్టీల్ ప్లాంట్ లేపేయాలా, ఆడ రాజధాని పెట్టాలా అన్నదే ఆ 33,000 ఎకరాలు. ఏడున్న అమరావతి రైతులు 34,000 ఎకరాలు ఇచ్చారు కదా. ఏదైతేనేంది అది రైతులు ఇచ్చింది. ఇప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ భూములు కూడా రైతులు ఇచ్చిందే. కురుపాం జమీందారు 6,000 ఎకరాలు రైతులు భూసేకరణ చేసి రైతులు ఇచ్చిన భూమి ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఇవ్వాలి. ఇప్పుడు స్టీల్ ప్లాంట్ లేపేస్తావు, ఆడ భూములు ఇచ్చిన పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలి కదండి. ఆ 33,000 ఎకరాలు అనేది వైజాగ్ స్టీల్ ప్లాంట్ తీసుకున్నావు, నేను ఒప్పుకుంటా. ఏ బేస్ మీద ఇచ్చారు? రైతులు వాళ్ళ ఇంట్లో ఒక ఉద్యోగం ఇవ్వమని ఇచ్చారు. ఇప్పుడు ఆ ఉద్యోగాలు లేకుండా చేసినట్టు అవుతుంది కదా. అంటే నువ్వు రాజధాని కట్టినంత మాత్రం ఆడ రోడ్డును పడేది ఎవరు? ఇవాళ బహుశా 14,500 మంది ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారండి దాంట్లో వైజాగ్ స్టీల్ ప్లాంట్లో. ఆ 14,500 కుటుంబాలు ఆ రోజు భూములు ఇచ్చిన రైతులే కదా. అంత ఎంప్లాయ్మెంట్ వస్తుందా రాజధాని కడితాడా? అందువల్ల నేనండి 7 రైతులు ఇచ్చారు కదా 34,000 ఎకరాలు. దీంట్లో ఎందుకు నా రాజధాని నిర్మించుకోకూడదు? అంటే ఒక్క అబద్ధాన్ని పదే చెప్తే ఈరోజు రాజధానిలో 60,000 కోట్లు ఖర్చు పెడతారు, ఎందుకు పెట్టాలంటాడు. వాడిని ఏం చేయాలా? ఏం మెట్టు తీసుకొని కొట్టాలా? అంటే 6 లక్షల కోట్లు వస్తాయండి. ఇప్పుడు రాజధానిలో పెట్టుబడి పెట్టడం వల్ల ఆడొచ్చే ఆదాయం రాష్ట్ర ప్రజలకు అందరికీ పంచుతుడు. అంటే అమ్మ పెట్టదో అడక్క తిన్నీదని చెప్పి చేసేవాడిని చేయనీరా. ఇవాళ శ్మశానం అన్నాం అమరావతిని, ఈరోజు జంగిల్ క్లియరెన్స్ చేసే బిల్డింగ్లన్నీ చూస్తూ ఉంటే శ్మశానంలోనే పరిపాలన చేశాడండి. శ్మశానంలో అసెంబ్లీ నడిపాడా, శ్మశానంలో సెక్రటరీ నడిపాడా, శ్మశానంలో హైకోర్టు నడిపాడా? ఏమన్నారు? ఏం తప్పుడు కోతలు కూశాడు? శ్మశానం అన్నాడు కదా అమరావతిని. గడిచిన 5 ఏళ్ళు యాడ్ నుంచి పరిపాలన చేశారు అధికారులు. చంద్రబాబు నాయుడు కట్టిన బిల్డింగ్ల నుంచే కదా పరిపాలన కొనసాగించింది. అన్నీ అంటానే ఆ సచివాలయం మీద కూడా అప్పు తెచ్చుకున్నాడు బ్యాంకులో తాకట్టు పెట్టి. ఒరే సామె మళ్ళీ వచ్చుంటే ఆడవాళ్ళు జుట్టు తాకట్టు పెట్టి తెచ్చేవాడు డబ్బులని నేను చెప్పిన ఆనాడు ఎలక్షన్ ముందే. వాడు ఎంఆర్ఓ ఆఫీసులు పెట్టిండు, కలెక్టర్ ఆఫీసులు పెట్టిండు, రాష్ట్ర పరిపాలనా భవనాన్ని పెట్టిండు, అన్నీ పెట్టిండు. మళ్ళీ కానీ వచ్చుంటే ఆడవాళ్ళ జుట్టు బోడుగుండు గుట్టించి జుట్టును తాకట్టు పెట్టి అప్పు తెచ్చిండేవాడు. అందువల్ల ఏంటంటే గతంలో జుట్టు పన్ను చూసాము. అందువల్ల ఈ పులివెందుల పాపులో ఎస్కోబార్ మాటలో ఎవడికన్నా చెప్పను కథలో. ఇంకో జోక్ ఏంటంటే నిన్న ప్రెస్ మీట్లో బటన్ నొక్కితే డబ్బులు రావు అని చంద్రబాబు నాయుడు బటన్ నొక్కట్లేదంట. మరి గతంలో ఈయన బటన్ నొక్కినప్పుడు లంచాలు వచ్చినాయని ఒప్పుకున్నట్టేనా? దాన్ని ఎట్లా విశ్లేషిస్తారు? అంటే ఒక ఆలోచన మీరు బాగా అర్థం చేసుకోవాలి సైకాలజీ. సరే బటన్ నొక్కితే లంచాలు రావు అన్నాడు కదా. సిగ్గు శరము నీతి నిజాయితీ నీలో ఉంటే లెక్కర్ షాపుల్లో బటన్ ఎందుకు పనిచేయలేదు? నేననే పాయింట్, అది వ్యాలిడ్ పాయింట్. సెల్ ఫోన్లో బటన్ నొక్కితే ఎందుకు పనిచేయలేదు? లిక్కర్ షాపుల్లో బటన్ ఎందుకు పనిచేయలేదు? ఆ కథ ముచ్చట ఎందుకు చెప్పవు? నేను అనేది ఇది. నువ్వు అంత స్వచ్ఛమైన ఓడైతే లిక్కర్ షాపులో బటన్ పనిచేసిందా? పేటిఎం బటన్ లిక్కర్ షాపులో పనిచేయలేదుగా. గూగుల్ బటన్ పనిచేసిందా? పనిచేయలేదుగా. ఏ బటను పనిచేయలేదుగా. ఓన్లీ క్యాష్ అండ్ క్యారీ. ఎన్ని మిషన్లు పెట్టి లెక్కెట్టుకున్నావు తాడేపల్లి కొంపలం లక్షం డబ్బు? దాటి కథ చెప్పు. ఓకే, అది కూడా కాదు. నేననే వ్యాలిడ్ పాయింట్. ఆ బటను ఎంప్లాయీస్ జీతాలకు ఎందుకు నొక్కలేదు నువ్వు?
బటన్ ఎంప్లాయీ జీతాలకి ఎందుకు నొక్కలేదు, ఆ బటను కాంట్రాక్టర్ పేమెంట్లకి ఎందుకు నొక్కలేదు? ఆడ నేను బాగా గుర్తుపెట్టుకోండి, ఈ బట్టలన్నీ ఏమైనాయి? ఆర్డర్ బట్టలు ఎందుకు నొక్కలేదు? లిక్కర్ కేసులు ఆర్డర్ ఇవ్వాలి కదా. కేవలం 6 కంపెనీలకే అన్ని వేల కోట్లు 60% ఆర్డర్లు ఎట్టపోయినాయండి. వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే మీరు అర్థం చేసుకోండి, ఇక్కడ ప్రభుత్వం కాడ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు లేవు లిక్కర్ దందా చేయడానికి. నీ దగ్గర సొంత డిస్టిలరీ లేవు కదా ప్రభుత్వానికి. ప్రభుత్వం వ్యాపారం ఎలా చేస్తుందండి? లిక్కర్ వ్యాపారం చేయడానికి ప్రభుత్వం దగ్గర ఏమన్నా బేవరేజ్ ఉందా? లేదు. ప్రొడక్షన్ లేదు కదా. ఆ ప్రొడక్షన్ ఎక్కడి నుంచి ఉంది? అన్ని ప్రైవేట్ కంపెనీలలో కదా ఉత్పత్తి చేసేది. అంటే ప్రైవేటు కంపెనీలో ఉత్పత్తికి నువ్వు ఆర్డర్ ఇవ్వాలంటే నీకు లంచం ఇచ్చిందా లేదా చెప్తావా? బైబిల్ మీద ప్రమాణం చేసి చెప్తావా? ఏ డిస్టిలరీ కంపెనీ కాడ నేను లంచం తీసుకోలేదు, రూపాయి బిళ్ళ నేను తాకలేదు చెప్పే దమ్ము ధైర్యం ఉందా నీ కాడ? అంటే కేసుకింత క్వార్టర్కింత అని చెప్పి లంచాలు ఇస్తేనే కదా నువ్వు ఆర్డర్ ఇచ్చింది. అవును, వాస్తవం. అంటే ఈరోజు ఏమంటాడంటే వాడు ఒక్కడే దోచుకున్నాడు. ఇప్పుడు అక్కడ జరిగింది ఏంటంటే లిక్కర్ బిజినెస్ ఇవాళ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు ఓపెన్ టెండర్లు వేశారు. ఆ ఓపెన్ టెండర్ల ద్వారా ఏమైందంటే ఎవడు టెండర్ వస్తే వాడు చేసుకుంటుండు. అవును, ఈడు ఒక్కడే చేసుకున్నాడు లిక్కర్ వ్యాపారం. ఆడంటుండే ఇంకో వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే 18,000 మందికి ఎంప్లాయ్మెంట్ పోయిందంట. అంటే లిక్కర్ షాపుల్లో ఇచ్చే ఉద్యోగాలా పిల్లల్ని చెడిపోయటం అంటారండి. ఆ 18,000 మందికి ఎంప్లాయ్మెంట్ పోయిందంట లిక్కర్ షాపుల్లో. అంటే చూడండి వాడు ఎంత తెలియగా ప్రభుత్వం డబ్బులు ప్రజల పన్నుల రూపంలో కట్టిన డబ్బులు లిక్కర్ షాపులో వాడికి జీతాలుగా ఇచ్చి, ఈ వ్యాలిడ్ పాయింట్ అండి, ఇచ్చి వాడు లిక్కర్ తయారు చేసే కంపెనీలో ఈడు సేల్స్ మ్యాన్గా పెట్టుకున్నాడు. ఆ డబ్బులు కూడా వాడికి మిగిలిపోయినాయి కదా. అన్నీ మిగలటమే. ఇప్పుడు కంపెనీ ప్రభుత్వానికి కాదు, లిక్కర్ బాటిలో ప్రభుత్వానికి కాదు, కానీ లిక్కర్ అమ్మేవాడికి జీతాలు మాత్రం ప్రభుత్వం ద్వారా ఇచ్చి వాడు ముందు వాడు అమ్ముకున్నాడు. చూసావా? వాటే వండరు. ఇటువంటి అద్భుతమైన ఐడియాలజీ ఊడికి రాదు అనమాట. అయ్యేమన్నా నువ్వు పర్మనెంట్గా శాశ్వతంగా జీవో తీసి ప్రభుత్వ ఉద్యోగాలుగా డిక్లేర్ చేసి పర్మనెంట్గా ఇచ్చావా? 11 నెలలకు ఒకసారి అగ్రిమెంట్. కూలోళ్ళు అనమాట. జగన్మోహన్ రెడ్డి కూలోళ్ళు వాళ్ళంతా. జగన్మోహన్ రెడ్డి బానిసలుగా వాడుకున్నాడు. ఇప్పుడు వాలంటరీ ఉద్యోగాలు అన్నారండి, ఉద్యోగాలను జీవో ఉందా? లేదు. వాలంటరీ అంటే ఏంటి? స్వచ్ఛందంగా. ఎలక్షన్ ముందు రిజైన్ ఎందుకు చేయించిండు? 3 సంవత్సరాలుగానే రెగ్యులరేషన్ చేయాలని కాదండి, 11 నెలలకేనండి అది అగ్రిమెంట్. మీరు చూడండి, అగ్రిమెంట్ తీసుకొని చదివితే మీకు అర్థమవుతుంది. 11 నెలల తర్వాత మళ్ళీ 11 నెలలకు రాసేవాళ్ళు అనమాట. కాంట్రాక్ట్ లేబర్. అవును, రాయలా, ఈయన కంటిన్యూ చేయలేదని అసలు లేదు. ఎందుకు వాలంటీర్లు ఎందుకు పెట్టుకున్నాడు? 2,60,000 సాక్షి పేపర్లు రోజు కొనుక్కోవడానికి పెట్టుకున్నాడు. సాక్షి పేపర్ని అమ్ముకోవటానికి సాక్షి పేపర్ ఏజెంట్లుగా పెట్టుకున్నాడు వాలంటీర్లు. అట్లాగా ఉంది అది. వాస్తవంగా అదే జరిగింది. ఇవాళ ఎందుకు కొంటావు? లేదా 2 లక్షలు. నువ్వు నీతిమంతుడివి నిజాయితీమంతుడివి అన్నప్పుడు 2,60,000 సాక్షి పేపర్లు ప్రభుత్వ నిధులతో కొనిచ్చాడండి. 5,000 రూపాయలు జీతం ఇస్తా, 200 రూపాయలు వాడు ఇష్టం వచ్చిన పేపర్ వాడు కొనుక్కోవాలి కదా. ఓన్లీ సాక్షి ఎందుకు కొన్నారు? సాక్షికి ఎందుకు కట్టారు బిల్లు? అది ఒక పెద్ద కుంభకోణం. ఎందుకు ఎలుగు తీయటం లేదు అంటే ఒక మాట చెప్తున్నా కదా, చెప్పేవాడికి ఇనోవాడు లోకువా అని అంటారు. చూసావా? మా లాంటి వాళ్ళం ఎంత మాట్లాడుతున్నా ప్రభుత్వం చర్యలు తీసుకోవటం, ప్రజలు ఎదురు చూస్తారు చర్యలు తీసుకోమని. ఎంత హాస్యాస్పదం అంటే ప్రభుత్వం పారదర్శకంగా మద్యాన్ని ఓపెన్ యాక్షన్ పెట్టి ఆ ఇన్కమ్ అంతా ఖజానాకు చేరిస్తే ఈయన అంటాడు దాంట్లో అవినీతి జరిగింది, నా పరిపాలనలో అద్భుతంగా చేశానని అంటాడు ఆయన. ఇప్పుడు గతంలో అన్ని బ్రాండ్స్ లేవండి. నేనైతే పూర్తిగా వ్యతిరేకం అండి మద్యానికి. ఎందుకంటే మా మండలం మద్యపాన నిషేధానికి ఆద్యం మా మండలమే. ఎందుకంటే మా మాంగారు ఆ ఉద్యమాన్ని నడిపించింది మేమే. మద్యం అనేది ప్రజల జీవితాలను చిదిమేస్తుంది. మద్యం ఆదాయంతో ప్రభుత్వాలు నడవకూడదు, అసలు మద్యం ఉండకూడదు. మద్యపానానికి మేము పూర్తిగా వ్యతిరేకం అనమాట. నేను అనేది ఏంటంటే గతంలో అన్ని రకాల బ్యాండ్లు ఉన్నాయి. మొన్న ఏముండయి? జలగరెడ్డి బ్యాండ్లు మాత్రమే ఉన్నాయి. ప్రజలు లేవర్లు చెడిపోయినాయి, కిడ్నీలు చెడిపోయినాయి. సర్వరోగ నివారణ జిందా తెలిసి మాత్రన్నట్టు అందరూ గడిచిన 5 ఏళ్లలో లేబర్లో కిడ్నీలు సత్యకుమార్ ఉన్నాడు కదా, బీజేపీ తరఫున కూటమి ప్రభుత్వం మంత్రి. ఆ తాగుబోతుల వాళ్ళందరి యొక్క బ్లడ్ శాంపిల్స్ తీసి వాళ్ళ ఆరోగ్యం హెల్త్ చెకప్ చేస్తే దాని మీద కూడా ఏంటంటే మానవ హత్యలు చేయడానికి ప్రేరేపించిన ఆ కేసులు పెట్టొచ్చండి. ఎందుకంటే వాళ్ళ లివర్లో వాళ్ళ కిడ్నీలు చెడిపేసేటువంటి ఆరోగ్యాన్ని చెడిపేసేటువంటి రైట్ ఎవడికి లేదు. కాబట్టి ఆ లిక్కర్ వ్యాపారం ద్వారా జగన్మోహన్ రెడ్డి అప్లై చేసిన లిక్కర్ వల్ల ప్రజారోగ్యం దెబ్బతిన్న ఆరోగ్యం పాడైపోయింది. కాబట్టి ఒక చిన్న ఫుడ్ పాయిజన్ అయితే కేసు పెడుతున్నారండి.
ప్రజల ఆరోగ్యాన్ని పాడు చేసినటువంటి ఆ మందుల మీద కేసులు నమోదు చేయమని చెప్పి వైద్య ఆరోగ్య శాఖ ద్వారా రిపోర్టులు తీసుకొని ఆ ఎనాలిసిస్ రిపోర్ట్ తీసుకొని కేసులు నమోదు చేయాలి. అవి కూడా 8వ తరగతి పిల్లలకి ట్యాబ్లు ఇవ్వలేదు, నేను ట్యాబ్లు ఇచ్చాను. అప్పట్లో ఒక్కో ట్యాబ్ 12,000 రూపాయలు పెట్టి కొన్నాడు. దాంట్లో అవినీతి జరిగింది మనకు తెలిసిన విషయమే. ఇప్పుడు ఆ బైజూస్ కంపెనీ కూడా ఎత్తిపోయింది. ఈయన మాటలో చెప్పంటే పాయే, అది కూడా పాయే. దాన్ని ఎలా విశ్లేషిస్తారు? ట్యాబ్ ఎవరు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారండి? వ్యాలిడ్ పాయింట్ ఇది. ఒక రాష్ట్ర ప్రభుత్వం ట్యాబ్లు కొనాలనుకున్నప్పుడు ఇవ్వడం చెడ్డని నేను అన్నాను. ఎలక్ట్రానిక్ గాడ్జెట్ ఎల్జీ కంపెనీ వాళ్ళు తయారు చేస్తారండి, శాంసంగ్ వాళ్ళు తయారు చేస్తారు, సోనీ కంపెనీ వాళ్ళు తయారు చేస్తారు, యాపిల్ కంపెనీ వాళ్ళు తయారు చేస్తారు. బైజూస్ వాడికి ఏడన్నా ఫ్యాక్టరీ ఉందండి? మీరు చెప్పండి, బైజూస్కి ఫ్యాక్టరీ ఉందా? లేదు. లేనప్పుడు ఆడుండే చీఫ్ సెక్రటరీ గారికి సోయిందా? సోయలేదండి. అంటే ఎవరైతే మ్యానుఫ్యాక్చరింగ్ తయారు చేస్తారో నీకు కావాల్సినటువంటి పారామీటర్స్ ఏమైతే ఉన్నాయో వాటికి సంబంధించి అయ్యా మాకు ఇటువంటి ట్యాబులు కావాలా, ఇన్ని కావాలని టెండర్ ఎవరిని పిలవాలండి? ఎవరు పిలవాలండి టెండరు? ప్రభుత్వం పిలవాలి. ప్రభుత్వం పిలవాలా? పారదర్శకంగా ట్యాబులను అడ్డం పెట్టుకుని కొట్టేసిన డబ్బు ఎంత అండి? ట్యాబ్ 12,000 అంటే సుమారుగా 9,000 ఎక్కువే. ఎవరు నిర్ణయించాలండి ధర? ప్రభుత్వం నిర్ణయించాలి. ట్యాబ్ ధర ఎవరు నిర్ణయించాలని నేను అంటుండా. ప్రభుత్వం నిర్ణయించాలి. ప్రభుత్వం నిర్ణయించాలా? అంటే బైజూస్ వాడికి ఎట్టిస్తూ నువ్వు ట్యూషన్ కంపెనీ వాడండి, ట్యూషన్ చెప్పుకునేవాడు. కంటెంట్ అనేది ఎంఎస్సి ఎంఈడి బిఎస్సి బిఈడి చేసిన ప్రభుత్వ రంగంలో టీచర్లు ఉన్నారు, ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు తయారు చేయలేని కంటెంట్ బైజూస్ వాడు ఎట్లా తయారు చేస్తాడు? వాడికి ఆలకెళ్ళి వస్తుంది. ఎన్సీఆర్టీ బుక్స్ ఉంటాయండి. కంటెంట్ అంటే ఏంది? ఎన్సీఆర్టీ బుక్స్ ఉంటాయండి. ఎన్సీఆర్టీల సిలబస్ దాంట్లో అప్లోడ్ చేయటం అదే పెద్ద తోపంటి పనే అయింది. కంటెంట్ ఏందండి? నువ్వు తయారు ఇప్పుడు ఎన్సీఆర్టీ సిలబస్లో కంటెంట్ రెడీ చేసి పెట్టారు, దాంట్లో క్వశ్చన్ అండ్ ఆన్సర్ రెడీ చేసి ఆడ పెడతారు. దానికి ఎందుకురా బాబు? ప్రతి ఊళ్ళో చిన్నపిల్లలు అప్పుడు మేము ట్యూషన్కి పోతే మా ట్యూషన్ మాస్టర్లు చెప్పేవాళ్ళు ఒక లెక్క ఉంటుంది, ఆ లెక్క కింద ఆన్సరు ఎలా రావాలో చేసి చూపిస్తారు. అది వీడియో చేసి ఆడ పక్కన పడేస్తే సరిపోయా. ఆ యూనివర్సిటీలో ఉండే ప్రొఫెసర్లు చెప్తారు, రికార్డులు చేసి పెడితే సరిపోయా. యూనివర్సిటీలో ఏం పేరు కట్టలు కడతాయండి? యూనివర్సిటీలో లెక్చరర్స్ ఉంటారు, ప్రొఫెసర్స్ ఉంటారు కదా సార్. అన్ని సబ్జెక్టులకు ఉంటారు కదా, మ్యాథ్స్, ఎకనామిక్స్, ఇంగ్లీషు, తెలుగు అన్నిటికి ఉంటారు కదా. నువ్వేం చేయాలా? తెలివైన వాడైతే యాప్ని డెవలప్ చేసి, ఎడ్యుకేషనల్ యాప్ డెవలప్ చేసి వీడియోలు పెట్టేసి తెలుగుకు సంబంధించిన అన్ని క్లాసులు అప్లోడ్ చేయండి. 8th క్లాస్ వాడు 8th క్లాస్ పాఠాలు వింటాడు. ఇవన్నీ వినాలంటే ఏం చేయాలా? ఎవడు చెప్తాడు సొల్లు? ఫైబర్ నెట్ అని ఒకటి ఉన్నింది ప్రోగ్రాము. అవును. ఆ ఫైబర్ నెట్ అన్ని స్కూళ్ళకి నెట్ కనెక్షన్ ఇచ్చి ఎంఆర్ఓ ఆఫీస్కి, ఎండిఓ ఆఫీస్కి, మండలంలో ఉన్న ఇరిగేషన్ ఆఫీస్కి, వెలుగు ఆఫీస్కి, హౌసింగ్ ఆఫీస్కి, తర్వాత పశువుల హాస్పిటల్కి, తర్వాత పిహెచ్సిలకి, పోలీస్ స్టేషన్లకి అన్నిటికి కనెక్షన్ ఇచ్చి ఇంటర్నెట్ ప్రొవైడ్ చేయాలి. ప్రతి గ్రామానికి ఫస్ట్ మండలం తీసుకున్నారు. మండలాలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు గ్రామాలకు పంపించి 149 రూపాయలకి ఫోను, ఇంటర్నెట్ సౌకర్యం ఏర్పాటు చేయాలా. అంటే ఫైబర్ నెట్ దాన్ని ఎత్తిపోదల పథకం నీకు ఎట్ట పనిచేస్తాయండి? డిజిటల్ బోర్డులు ఎలా పనిచేస్తాయి నెట్ కనెక్షన్ లేకుండా స్కూళ్ళల్లో? నాకు చెప్పండి. ఆ డిజిటల్ బోర్డులకి పనిచేయాలంటే నెట్ ఉండాలి. నెట్ కనెక్షన్ ఏది నీకు? ఇప్పుడు గ్రీన్ మ్యాట్ బోర్డులు వచ్చింది, అదేమన్నా సాయంత్రాన్ని బిగించేయచ్చు. మామూలుగా బ్లాక్ బోర్డు మీద శుద్ధ మొక్కతో రాసేవాళ్ళు, గ్రీన్ మ్యాట్ రాస్తావు. శుద్ధ మొక్కతో రాస్తేనేది, ఇంకో మొక్కతో రాస్తేనేది. ఆల్ ది బెస్ట్ స్పెల్లింగ్ రానివాడు కూడా ముఖ్యమంత్రి. ఆ రోజు ఆల్ ది బెస్ట్ అని రాయిపోయి ఏం రాశాడో అందరికి చూశారు. ఆల్ ది బెస్ట్ అని రాయిపోయి అది రాయని కూడా శాతకాలం మా ముఖ్యమంత్రికి. అందువల్ల ఏంటంటే గత పాలనకి ఈ పాలనకి చాలా తేడా ఉందలే. 0 వడ్డీ ఆరోగ్యశ్రీ పూర్తిగా ఎగనామమే అంటున్నాడు. 0 వడ్డీ అంటే ఏందో తెలుసా? రైతులు, ఒక రైతు బిడ్డగా నాకు తెలిసి వాడు ఎప్పుడైనా వ్యవసాయం చేస్తే కదా, వాడు దొంగతనాలను అలవాటు పోయి ఎప్పుడన్నా పార తీసుకొని చెంగత్తు కట్టిండా, లేకపోతే అరి తోట వేసిండా, నిమ్మ తోటకు నీళ్లు కట్టిండా, ఉరి పొలంలో తీసుకు ఉరి కంకులు కోసిండి, ఏం పెరిగి కట్టలు కట్టిండని. 0 వడ్డీ అంటే నేను చెప్తాను. మనం రైతులకండి క్రాప్ లోన్స్ తెచ్చుకుంటారు, దానికి పరిధి పెట్టారు. మేము తెచ్చినప్పుడు కానీ 50,000 ఉండింది, తర్వాత 1,00,000 అయింది, తర్వాత 2 లక్షలు అయింది, తర్వాత 3 లక్షలు అయింది. ఇప్పుడు ఏంటంటే 5 లక్షల దాకా తీసుకుపోయారు. కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే కొంత డబ్బు అలొకేషన్ చేస్తుంది, ఇది రైతులకు రుణాలు ఇవ్వటం కోసం. ఎలా చేస్తారంటే నాబార్డ్ అనే బ్యాంక్కి మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉండొచ్చు, కెనరా బ్యాంక్ ఉండొచ్చు, మీ గ్రామంలో యూనియన్ బ్యాంక్ ఉండొచ్చు, ఎనీ కైండ్ ఆఫ్ కమర్షియల్ బ్యాంకులు ఉంటాయండి, సొసైటీ బ్యాంకులు ఉంటాయండి. ఉన్నప్పుడు ఇటు ఏం చేస్తారంటే వాళ్ళే కాదండి ఆ డబ్బు
వాళ్ళు బ్రోకర్లు మాత్రమే. నాబార్డు ఇస్తుందండి డబ్బు. రైతులకు రుణాలు ఇచ్చే డబ్బు ఏంటంటే క్రాప్ లోన్లు ఇచ్చేది నాబార్డు ఇస్తుందండి. ఆ డబ్బుల్ని వసూలు చేసే బాధ్యత ఈ బ్యాంకులు తీసుకుంటాయండి. ఏఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంకు, అదే సిండికేట్ బ్యాంకు, యూనియన్ బ్యాంకు, అంటే ఆంధ్ర బ్యాంకు, ఇవన్నీ మెర్జ్ అయినాయి కదా, కరూరు వైశ్య బ్యాంక్. అట్లాగా ఈ కన్నిటికి ఏంటంటే మధ్యలో బ్రోకర్ పాత్ర పోషిస్తారండి. అంటే డబ్బులు ఎవరో ఒకరు వసూలు చేయాలి కదా. అట్లా ఏం చేస్తారంటే 7% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి వడ్డీకి ఇస్తారండి. ఇచ్చినప్పుడు ఏం జరగద్దంటే 4% వడ్డీ కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తుందండి. కేవలం రైతు ఏం చేయాలంటే 3% చెల్లించాలండి రైతు. ఇది వ్యాలిడ్ పాయింట్, గుర్తుపెట్టుకోండి. 7% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే 4% వడ్డీని బ్యాంకుకి ఇస్తుంది. మిగతా 3% ఏం చేయాలంటే రైతులు కట్టుకోవాలి. సపోజ్ 1 లక్ష రూపాయలు క్రాప్ లోన్ కానీ తెస్తే 11 నెలల లోపలగా నువ్వు కానీ లోన్ కట్టేస్తే నీకు లక్షకి 3,000 రూపాయలు వడ్డీ పడుతుంది. దాన్నే పావలా వడ్డీ అంటారనమాట. ఇప్పుడు నేనంటుండే వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే రైతులు తెచ్చుకునే పంట రుణాల ద్వారా, కౌలు రైతులు కావచ్చు, మామూలు రైతులు తెచ్చుకునే రుణాల మీద కేంద్ర ప్రభుత్వం 4% వడ్డీ రుణమాఫీ చేస్తుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా 3% వడ్డీ రుణమాఫీ కానీ చేస్తే అది 0% కిందకు వస్తుంది అనమాట. ఇది వాస్తవిక కథ. వాడు 5 ఏళ్ల కాలంలో ఏడ చేసిను, ఎప్పుడు చేసిను రా, ఏ ఊరుకు బాధం. నీ 5 ఏళ్ల కాలంలో నీ ఇష్టం వచ్చిన ఊరు సెలెక్ట్ చేసుకోరా. నీ సొంత ఊరు బలపనూరులో సెలెక్ట్ చేద్దాంపా, 0 వడ్డీ నువ్వు ఇచ్చినవా. కనీసం ఇన్సూరెన్స్ కట్టలేదండి వాడు. బొత్తికోడు సొంత ఊరిలో డ్రిప్పీలా 90% సబ్సిడీ డ్రిప్ ఇస్తుంటే రైతులకి 0 డ్రిప్పులు కూడా లేవు. అందువల్ల కేవలం ఏంటంటే మాయ మాటలతోటే, మోసపు మాటలతోటి పాలన కొనసాగించింది అనమాట. తన పాలనలో ఇన్సూరెన్స్, క్రాప్ ఇన్సూరెన్స్ కూడా 4గురికే కట్టాడని చెప్పి కూడా వార్త చూసాం మనం. అంటే క్రాప్ ఇన్సూరెన్స్కి అది ఒక విధంగా మాలాంటి వాళ్ళం రీసెర్చ్ చేసినప్పుడు మాకు తెలిసింది ఏంటంటే పాలక వర్గము రైతులను మోసం చేస్తుందని నేను చెప్పగలను. ఎందుకు చెప్పగలనంటే ఈ పాయింట్ ఆఫ్ ఆర్డర్లో గ్రామాన్ని ఒక యూనిట్గా తీసుకోవాలండి క్రాప్ ఇన్సూరెన్స్. ఇలా వాళ్ళ పాలసీలో ఏముందంటే డిస్ట్రిక్ట్ యూనిట్గా ఉందండి. అది తప్పండి, దాన్ని మార్చాలండి. దాన్ని గ్రామాన్ని యూనిట్గానే తీసుకోవాలా, లేదంటే మండలాన్నన్న యూనిట్గా తీసుకోవాలా. డిస్ట్రిక్ట్ యూనిట్గా తీసుకోవటం వల్ల చాలామంది రైతులు డబ్బులు, రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఇన్సూరెన్స్ కంపెనీలు కొట్టేస్తున్నాయి. కానీ దానివల్ల రాష్ట్రానికి ఒరిగింది ఏమీ లేదండి. ఇచ్చింది ఎక్కువ, ప్రజలకు తెచ్చింది తక్కువ అండి. ఇప్పుడు నేను చెప్తాను, ఈ క్రాప్ ఇన్సూరెన్స్కు సంబంధించింది చాలా దుర్మార్గమైనటువంటి ప్రక్రియ అండి. ఇప్పుడు ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు క్రాప్ ఇన్సూరెన్స్ అనేది రక్షణ కవచం లాగా ఉండాలండి. ఇది గుర్తుపెట్టుకోండి సార్ బాగా. ప్రకృతి విపత్తు వచ్చినప్పుడు, న్యాచురల్ డిజాస్టర్స్ వచ్చినప్పుడు క్రాప్ ఇన్సూరెన్సు రైతుని నిలబెట్టద్దండి. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒక్క మూలలో వస్తుందండి డిజాస్టరు, రాష్ట్ర ప్రజలందరూ కట్టాల్సి వస్తుందండి డబ్బు. కాకపోతే ఇక్కడ మీరు బాగా అర్థం చేసుకోండి ఈ వ్యాలిడ్ పాయింట్ని. ఈ క్రాప్ ఇన్సూరెన్స్లో కూడా గ్రామాన్ని ఒక యూనిట్గా తీసుకొని ఇంప్లిమెంటేషన్ చేస్తే మనం సక్సెస్. ఇప్పుడు బుడమేరు వరదలు వచ్చినాయండి, అది న్యాచురల్ క్లైమేట్ కింద, న్యాచురల్ డిజాస్టర్ కింద వస్తాయి. ఆ డిజాస్టర్ కిందకు వచ్చినప్పుడు అందరు రైతులు చాలా నష్టపోతారండి. అప్పుడు నీకేం చేస్తారంటే ఇన్సూరెన్స్ కంపెనీలు డబ్బు కట్టాలండి. అట్లా ఆ ప్రాంతంలో వచ్చినప్పుడు దాన్ని గుర్తు చేసుకొని కట్టాల. నేనంటుండే వ్యాలిడ్ పాయింట్ మీరు బాగా గుర్తుపెట్టుకోండి. కొన్ని లైట్గా సుడిగాళ్ళు వస్తాయండి సమ్మర్లో. హాట్ టెంపరేచర్ వచ్చేసి సుడిగాళ్ళు వస్తే మీకు మే నెలలో బాగా వస్తాయండి. అక్కడికక్కడికే సుడి తిరిగి లేపేస్తాయండి తోటలో. సుడిగాళ్ళు వస్తాయి, మే నెలలో వస్తాయి ప్రధానంగా ఎండాకాలంలో. చాలా నష్టపోతారండి రైతులు. అది ఏంటంటే ఒక గ్రామంలోనో 2-3 గ్రామాల్లో వస్తుంది. అంటే సైంటిఫికల్ వే ఆఫ్ అప్రోచ్ లేకుండా. 2, విత్తనాలు దొంగ కంపెనీలు సప్లై చేసిన విత్తనాలు ఆ పంటేసి పంట రాకపోతే, ఈ మధ్య ఒక పంటలో అసలు ఆ పంటే ఈల్డే లేదండి. ఆ కంపెనీల మీద యాక్షన్ లేదు. విత్తనాలు సప్లై చేసిన కంపెనీల మీద రైతు పెట్టిన పెట్టుబడి, రైతు శ్రమను జోడించి మొత్తం మీద వసూలు చేసి ప్రభుత్వం ఇవ్వాలి కదా, అది దీని కింద లేదండి. ఒక విత్తనము, మొక్కజొన్న, పత్తి ఇటువంటి విత్తనాల సీడ్ సప్లై చేసినప్పుడు
రైతు నమ్మకంతో శాస్త్రీయ విధానం వేసినాక వేపుగా పెరిగి పంట కాపు కాయలేదండి. ఇప్పుడు రైతు శ్రమని మనం విలువ కట్టాల్సిందే కదా సార్, వాడు పెట్టిన పెట్టుబడిని విలువ కట్టాల్సిందే కదా, దాని మీద ఇంట్రెస్ట్ వాల్యూ కట్టాలి కదా. ఈ డబ్బంతా ఎవరు ఇలా ప్రకృతి ఇప్పత్తావా మానవ మేడ్ ఇదే, ఇది మ్యాన్ మేడ్ ఇప్పత్తి అండి. ఈ మ్యాన్ మేడ్ ఇప్పత్తిని ఏదైనా ఒక కంపెనీ, ఒక ఇత్తనాల కంపెనీ వ్యాపారం చేసుకునేటప్పుడు ఈ వ్యాలిడ్ పాయింట్ అండి, వ్యాపారం చేసుకునేటప్పుడు కొంత డిపాజిట్ కట్టమని అడగండి అండి ప్రభుత్వం దగ్గర. ఇప్పుడు బ్యాంక్ వ్యాపారం చేయాలంటే ఏమవుతుంది, 500 కోట్లు డిపాజిట్ కట్టకపోతే బ్యాంక్ వ్యాపారం చేయనీరండి. హెచ్డిఎఫ్సి, ఐసిఐసి ఇంక్లూడింగ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా 500 కోట్లు రిజర్వ్ బ్యాంకులో డిపాజిట్. అట్లాగే ఇత్తన కంపెనీ కానీ పురుగు మందుల కంపెనీ కానీ మీరు మా రాష్ట్రంలో వ్యాపారం చేసుకోవాలంటే ప్రభుత్వం కాడ డిపాజిట్ కట్టండి, లేకపోతే మీ మందులు మేము ఇవ్వము. నష్టపోయిన రైతు నష్టపోతే వాడికి నష్టపరిహారం ఊడు కట్టియాలా, ఆ డబ్బుల్లో తీసి ఇవ్వచ్చు కదా. మన వ్యవసాయ మంత్రి ఆలోచన చేసిండంటరా, నేను చెప్పిన ఈ పాయింట్ వ్యాలిడ్డా ఇన్వాలిడ్ అండి? ఆలోచన చేసే పాయింట్ ఉందా మన రాష్ట్రంలో? లేదు. ఇప్పుడు మీరు అన్నారు కాబట్టి దాన్ని పరిగణనలో తీసుకుని ఆలోచన చేస్తారు. ఇంప్లిమెంటేషన్ చేస్తాడని నమ్మొచ్చా అలాంటి వాడు? నమ్మొచ్చు అండి, డెఫినెట్గా. మంచి సూచనలు సలహాలు ఇస్తే చంద్రబాబు గారి ప్రభుత్వం ఎప్పుడు తీసుకుంటుంది. ఇప్పుడు బాబు గారు అని మీరు అంటున్నారు, ఏ మంత్రి ఆ మంత్రి పనిచేయాలి కదండి. ఇప్పుడు నేను చెప్పింది వ్యవసాయ శాఖకు సంబంధించిన మ్యాటరు. సో వ్యవసాయ శాఖకు సంబంధించింది ఈ ఆలోచన, గ్రామాన్ని ఒక యూనిట్గా తీసుకోవటం, ఇత్తనాలు సీడ్స్ సప్లై చేసే కంపెనీలు, ఇంకోటి ఏం చెప్పినాను పెస్టిసైడ్స్ సప్లై చేసేటటువంటి ఏ కంపెనీలు ఉన్నాయో వాళ్ళ చేత డిపాజిట్లు కట్టించుకోవాలి కదా. రైతు నష్టపోయినాడని కేసు పెట్టాడనుకో, అప్పుడు ఏం చేయాలా, దాన్ని ఎంక్వైరీ చేయించి అగ్రికల్చర్ సైంటిస్టులను పంపించేసి ఇది వాస్తవం అని తేలితే వాడిని ఏం చేయాలా, ఆ డబ్బుల నుంచి తీసేవాడికి ఇచ్చుగా డబ్బు అతనే పే చేయాలి. అతను కాదు ప్రభుత్వం, వాడి దగ్గర డిపాజిట్ డబ్బులే పే చేయడానికి. హార్టికల్చర్ అయితే హార్టికల్చరు, అగ్రికల్చర్ అయితే అగ్రికల్చరు, సెరికల్చర్ అయితే సెరికల్చరు. సో తర్వాత 2014-2019 మధ్యలో జీడిపి దేశీయ స్థూల ఉత్పత్తి 4.47% ఉంది. నా పరిపాలనలో 2019-2024 మధ్యలో 4.80% చేరింది. అది ఎవరి పాలన బాగుంది దీన్ని బట్టి చెప్పండి అంటూ ఆయన ఒక మాట అన్నాడు. అసలు జీడిపి అంటే ఏంటి, దాని వివరంగా కొంచెం ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత మన పైన ఉంది. నాకే తెలియదు జీడిపి అంటే ఏంటి, దాని మీద పెద్దగా అవగాహన లేదు నాకు. మీ ద్వారా ప్రజలకు తెలియజేయాలని కోరుకో. ఇప్పుడు గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అంటారండి, అది పెద్ద విషయం కాదు. ప్రతి పల్లెటూరుడికి కూడా తెలుసు, పెద్ద వాళ్ళకి తెలియాల్సిన అవసరం లేదు. ఇక్కడ స్థూల జాతీయ ఉత్పత్తి అంటారు, స్థూల రాష్ట్ర ఉత్పత్తి. మీరు అడిగింది ఏంటంటే స్టేట్కి సంబంధించినటువంటి డెవలప్మెంట్లో ఉత్పత్తికి సంబంధించి కొన్ని పారామీటర్స్ ఉంటాయండి. అంటే ఈ పారామీటర్స్లో మీరు బాగా అర్థం చేసుకోండి. డొమెస్టిక్ ప్రొడక్ట్ అంటారు. డొమెస్టిక్ ప్రొడక్ట్ అనేకి లోకల్గా ఉత్పత్తి అయ్యాయి. మిల్క్ రంగం తీసుకోవాలండి. ఫస్ట్ మిల్క్ అంటే పాడి పంట అంటారు కదా పెద్దలు, మనకన్నది పాడి పంట అంటే డెప్త్గా చెప్పకుండా నార్మల్ రైతులకు అర్థమయ్యే భాషలో చెప్తుండే నేను. పాడి పంట, పాడి అంటే మిల్క్. మిల్క్ వచ్చేసరికి ఈ స్టాటిస్టిక్స్ తీసుకుంటే ఎంత ఉత్పత్తి వచ్చింది, ఎక్కడికి వచ్చింది మనం తేల్చుకోవడానికి ఉంటుంది. ఈ మిల్క్ మాటున దోపిడీ జరగద్దండి, రైతుల్ని నిండా ముంచుతారండి. మిల్క్ ఇప్పుడు ఏమవుతుందంటే పంట పండకపోయినా పాడి ఉంటే ఇల్లు నడిపించుకోవచ్చు అనుకుంటారు. ఈ పాలని హెరిటేజీ అనే ఒక కంపెనీని చంపడం కోసం, తిరుమల డైరీని చంపడం కోసం, సంగం డైరీని చంపడం కోసం స్వదేశీ స్వరాష్ట్రం, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, స్వదేశీ స్వరాష్ట్రం. సాటి తెలుగు బిడ్డలు పారిశ్రామికవేత్తలుగా ఉంటే ఇప్పుడు సంగం డైరీ దుల్పాల నరేంద్రకు సంబంధించింది, తిరుమల డైరీ ఒకటి ఉంది. ఈ డైరీలన్నిటినీ నాశనం చేయాలా, వీళ్ళంతా తెలుగుదేశం పార్టీలో ఉన్నారు అన్న ఉద్దేశంతో గుజరాత్కు పోయి అమూల్ బేబీని తెచ్చాడండి. అంటే వాడిది సమ్మంగా ఉంటుంది, ఇది గుజరాత్ తోడిదైతే ఈడ తెలుగు బిడ్డలది సమ్మంగా ఉండదు అనమాట. ఇట్లా మనకి విజయ బ్రాండ్ అని ఒకటి ఉంటుందండి, ప్రభుత్వ బ్రాండ్ ఉంటుంది. దీన్ని కూడా మొత్తం వాడికి రాసిచ్చేసాడండి. వాడి అబ్బా జాగీర్ అయినట్టు అమూలోడికి రాసి. విజయ అంటే సహకార సంఘాలు, రైతులందరూ కలిపి పెట్టుకున్న సంఘం విజయ బ్రాండ్, ఇది ప్రభుత్వాన్ని. ఈ సంఘం అనేది ప్రైవేట్ది. తిరుమల, దొడ్ల, రమ్య,
ఇది దొడ్ల అనేది మా బిచ్చిరెడ్డిపల్లి పోలదు అనుకోండి. సంఘం కూడా రైతుల సంఘం ఉందండి. సొసైటీ ఫామ్ చేస్తారులేండి. తర్వాత విశాఖ డైరీ ఉందండి. విశాఖ డైరీ విశాఖపట్నంలో ఉంది. నేను అనేది ఏంటంటే ఈ పాల మీద లీటర్కి 4 రూపాయలు ఇస్తా అన్నాడండి వాడు ఇచ్చిన మేనిఫెస్టోలు. ఇచ్చాడు రైతులకి. ఈకపోగా ప్రభుత్వ రంగంలో డైరీలన్నీ ఏం చేశాడంటే అమూలోడికి రాసిచ్చాడు. అర్థమవుతుందా? అదొకటి దుర్మార్గం. అమూల్ మీద అంత ప్రేమ చూపిస్తే కారణం ఏంటంటారు? వాడు ఈడీ సిబిఐ కేసుల నుంచి తప్పించుకోవడం కోసం గుజరాత్ పారిశ్రామికవేత్తల దగ్గర మోకరెళ్ళిండు. రిలయన్స్ వాడు గుజరాత్ తోడే, అదానీ గుజరాత్ తోడే, అమూలోడు గుజరాత్ తోడు. ఇట్లాగాని వెళ్తే అమిత్ షా మోడీతో మనం కాళ్ళు పట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. అర్థమవుతుందా? ఇప్పుడు మా తండ్రిని రిలయన్స్ వాడు చంపేసి నేను ప్రచారం చేసినోడికి రెడ్ కార్పెట్ పెట్టి అలాయి బలాయి చేసుకున్నాడు వాడు జగన్మోహన్ రెడ్డి. వాడి యొక్క కన్నింగ్నెస్ను మీరు అర్థం చేసుకోండి బాగా. ఇది వ్యాలిడ్ పాయింట్ బ్రహ్మం గారు. ఈ వ్యాలిడ్ పాయింట్ని అర్థం చేసుకోండి. అన్నీ రిలయన్స్ వాడిని, అదానీని, అమూల్ని ఇవన్నీ గుజరాత్. అట్ట మనకి లింక్ తగలద్ది. వీళ్ళకి వ్యాపారం ఇచ్చి ప్రజల్ని దోచేసుకుంటారు, భూములు దోచేసుకుంటారు, నా కేసుల నుంచి బయటపడేస్తారు. అంటే రాష్ట్రాన్ని ప్రజల్ని పణంగా పెట్టి వాళ్ళకి తాకట్టు పెట్టి తన కేసుల కోసమే ఇవన్నీ చేశాడంటారు. ఎస్, 100% అది నో డౌట్ ఎట్ ఆల్. మొత్తం వాడి కేసుల కోసమే. జిందాల్ వచ్చిన వాడి కేసుల కోసమే, అమూల్ వచ్చిన వాడి కేసుల కోసమే, రిలయన్స్ వాడు వచ్చిన వాడి కేసుల కోసమే, అదానీ గాడు వచ్చిన వాడి కేసుల కోసమే తప్ప అది రెండోదే లేనే లేదు. కృష్ణపట్నం పోర్ట్ ఎవరి చేతిలో ఉందండి? మన తెలుగోడి చేతిలో ఉన్నది కదా. వాళ్ళు లాగేసుకున్నారుగా. ఇప్పుడు అదానీ గాడు లాగేసుకున్నాడుగా. ఏమండి సాటి తెలుగు బిడ్డ ఒక నవయుగా ఉంటే నష్టం ఏంటంటే? ఆలోచించేయండి. నేను అన్న మాటల్లో ఏదన్నా తేడా ఉందేమో. ఈరోజు అదే మన తెలుగోళ్ళు బొంబాయిలో ఎయిర్పోర్ట్ చేసుకుంటుంటే జీవీకే వాళ్ళు వాళ్ళది గుంజేసుకున్నారుగా. మన తెలుగోడిదే కదా. హైదరాబాద్లో ఎవరి కింద ఉన్న ఎవరు కట్టారు? జిఎంఆర్ ఎయిర్పోర్ట్ అంటారుగా. వాడు మన తెలుగు బిడ్డే కదా. అంటే సాటి తెలుగు బిడ్డలు వ్యాపారవేత్తలుగా ఉంటే వాళ్ళకి నచ్చదండి. వాళ్ళని ముంచెయ్యాలా, మనం కోట్లు కట్టాలా, ఈ విధంగా ఇవాళ అమర్రాజా బ్యాటరీస్ ఉందండి. మన సాటి తెలుగు బిడ్డ వాళ్ళు ఆడ అమెరికాకు పోయి చిత్తూరు జిల్లాలో వాళ్ళ ఇల్లు కూడా దాంట్లోనే ఉంటుంది, వాళ్ళ నివాసం ఉండేది. దానికి పొల్యూషన్ కంట్రోల్ నోటీసులు ఇచ్చి తెలంగాణకి తెలంగాణ మన తెలుగు గడ్డని వాళ్ళు ఆశీర్వదించారుగా. ఎరుండదు జడ్చలు కాడ పొల్యూషన్. వాడు సకల శాఖల మంత్రి ఒకడు ఉన్నారు కదా, బిజ్జల దేవుడు అంటారు వాడిని. వాడిని ఏం చేసిండు? మేమే బొట్టు పెట్టి పొమ్మన్నామని చెప్తాడు వాడు. అందువల్ల ఏంటంటే ఒక్కటి కాదండి, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాంతాడంతా. ఇప్పుడు జాకీ పరిశ్రమ ఒకటి ఉందండి, ఇన్నర్వేర్ తయారు చేసేది. అనంతపురం జిల్లాలో వస్తే రాప్తాడు నియోజకవర్గంలో వాళ్ళకి ఆ డబ్బులు అడిగి వాళ్ళు తెలంగాణకి జంప్ అయిపోయారా. మాల్ రంగంలో ఒకడు వస్తే వాడిని డబ్బులు అడిగి వాడిని తరిమేశారా. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్. అనేక పరిశ్రమలు, ఒకటని కాదు. వాడికి ఉండాలా, పరిశ్రమ వస్తే వాడికి వాటా ఉండాలా. అందువల్ల నేననేది ఆలోచన చేసుకుంటే ఇవన్నీ కూడా ఏంటంటే మీరు అడిగిన దాంట్లో జీడిపి అనే ఒక పాయింట్ వ్యాలిడ్ వచ్చినప్పుడు వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించినటువంటి కథలొద్దు, ఆవు కథలొద్దు. ఒడ్లు ఉన్నాయి కదండి, రైతులు ఒడ్లు పండించారుగా. నీ కాడ ఎన్ని టన్నుల ఉత్పత్తి జరిగింది, ఎన్ని నువ్వు కొన్నావు, రైతులు ఎంత నష్టపోయారో 6 నెలల దాకా డబ్బులు లేదండి. రైతులను అడగదామా? ఎన్ని నెలలకు ఒడ్లు అమ్మిన రైతులను అడగదాం పండి. ఇప్పుడున్న కూటమి ప్రభుత్వము ఎంత టైంలో ఇస్తుంది అంటే మీరు ఈ జీడిపి అనే పాయింట్ అన్ని రంగాల్లో తీసుకోవాలండి. మిల్క్లో తీసుకోవాలా, మీ మిర్చిని తీసుకోండి, ఎంత ఉత్పత్తి పండించినారు, ఎంత వచ్చింది. ఇదేనండి గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటే. ఇవాళ కార్ల ఉత్పత్తి తీసుకోండి అండి, అది ఎంత ఉత్పత్తి అవుతుంది, ఎంత వస్తుంది, ఓవరాల్గా టర్న్ ఓవర్ ఎన్ని లక్షల కోట్లు అవుతుంది. ఈ వ్యాపారాన్ని మొత్తాన్ని రాష్ట్ర జనాభాతో మనం భాగిస్తే దాన్ని తలకాయ ఆదాయం అంటారు. తలకాయ ఆదాయం అంటే తలసరి ఆదాయం. నేను ఎందుకంటే మొరట భాషలో చెప్పేది సామాన్యుడికి కూడా అర్థం కావాలని చెప్తా. రాష్ట్ర ఆదాయాన్ని రాష్ట్ర జనాభాతో భాగిస్తే వచ్చేది తలకాయ ఆదాయం. ఇది పెద్ద భూతండి, చాలా మందికి తెలియదండి. ఇప్పుడు మీకు 1,00,000 రూపాయలు వస్తాయండి, ఇప్పుడు నాకు 20,000 వస్తాయండి. సింపుల్గా చెప్తానండి. నువ్వు నేను ఒకటండి కాదు కదా. అయితే ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ ఫార్ములా ప్రకారం అంటే ఆ 1,00,000 రూపాయలు 20,000 కలిపితే ఏమైందండి? 1,20,000. దాన్ని 2తో కొట్టండి, 60,000. అంటే నా ఆదాయం 60,000. ఏడికెళ్ళి వచ్చిందా సార్ నాకు 60,000? నాకు వచ్చేది 20,000 అయితే నాకు 60,000 ఎట్టేస్తున్నా మీద. ఈ తలసరి ఆదాయం భాగోత్వం కూడా అదేనమాట. అంటే ఇప్పుడు ఆయన దోసుకున్న 5 లక్షల కోట్లు 6 కోట్లతో కలిపి ప్రజలందరూ ఆదాయం కలిపి 1/2 చేశారంటారా? నేను ఇంకో మాట కూడా చెప్తా.
ఇప్పుడు భారతీయ సిమెంట్ ఆదాయం 20,000 కోట్లు అనుకున్నాను. మనకి టన్ అవర్ వేసుకోండి, ఎంతో కొంత పిండా కూడా వేసుకోండి. ఒక 1000 కోట్లు నేను టన్ అవర్ చేశానండి. 1000 కోట్లు నాకు ఆదాయం వచ్చిందో అనుకుందాం. దాన్ని రాష్ట్ర ప్రజల ఆదాయంగా ఎలా మారుస్తారండి? దాన్ని కంపెనీ ఆదాయంగా చూస్తాం దాన్ని. అవునా కాదా అండి? తలసరి ఆదాయం అనేది పెద్ద బోడుకోళ్ళు లెక్క. అది ఎట్లా చెప్తారండి తలసరి ఆదాయం అని దాన్ని? ఇప్పుడు ఒక లిక్కర్ కంపెనీ చేసేవాడు వాడికి వచ్చిన, ఇప్పుడు ఎవడకో వద్దండి, మ్యాక్డోల్ ఇస్కీ ఉంది, ఎవరు పెరల్ డిస్టిలరీస్ మాగొండ శ్రీనివాసులు రెడ్డి, దాంట్లో వచ్చిన ఆదాయం అంతా, మ్యాక్డోల్ ఇస్కీలో వచ్చిన ఆదాయం అంతా ఒంగోలు జిల్లా వాళ్ళకి పంచుతారా? ఎట్లా అవుతుంది? అవదుగా. అది వాడి ఆదాయమే కదా. అంటే నేను అనేది రాష్ట్ర బడ్జెట్ ఏమో రమారమిగా ఒక 2,50,000 కోట్లు లేదా 2,70,000 కోట్లు బడ్జెట్ ఉంటుందండి. బడ్జెట్ రాష్ట్ర ఓవరాల్గా బిజినెస్ చూసుకున్నారు 12 లక్షల కోట్లు దాకా ఉంటుందండి. ఈ 12 లక్షల కోట్లు మీరు యావరేజ్ని 80% జిఎస్టీ వేయండి. 12 లక్షల కోట్లు టర్న్ ఓవర్లో మీరు 18% జిఎస్టీకి వచ్చేసరికి నీకు ఎంత వచ్చిందండి? 1,40,000 కోట్ల రూపాయలు నీకు జిఎస్టీ రూపంలో వస్తుంది. 2 లక్షల కోట్ల చిల్లర. ఇక్కడ నీకు 1,80,000 కోట్లు వేసుకోండి అండి. సింపుల్గాను 10 లక్షలకి వేసుకుంటే 1,80,000 కోట్లు ప్లస్ మీకు 2 లక్షల కోట్లకి వేసుకుంటే 2 లక్షల కోట్లు అన్నారు. దీంట్లో సెంట్రల్ వాటా ఎంత అండి? సో 90,000 కోట్లు మించి రాదండి నీకు. 90,000-95,000 కోట్లే ఉంటుంది నీకు. రిమైనింగ్ ఏందండి? యాడ్ నుంచి వస్తుందండి. అంటే ఎవడు ఖాళీ పవర్ పువ్వు పెడతారు చెవుల్లో? నాకు చెప్పండి అండి. అంటే మీకు దాని గురించి సమగ్రంగా తెలుసు కాబట్టి మీకు అర్థమైంది. చాలా పెద్ద చర్చ అండి ఇది, చిన్న చర్చ కాదు. ఇక్కడ నీకు 90,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన ఆదాయాన్ని ఎంప్లాయీస్ జీతాలు ఎంత అండి? అంటే ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా మనకు వచ్చే వాటా ఎంత? సెంటర్లో చెస్ ఉంటుందండి ఒకటి, చాలా మందికి తెలియదు ఈ మ్యాటర్. చెస్ డబ్బులు మనకు వాళ్ళు ఇష్టం ఉంటే ఇస్తారు, కష్టమైతే మానిపేస్తారు. ప్రజల కాడైతే తీసుకుంటారండి చెస్ డబ్బులు. ఇప్పుడు మీరు పెట్రోల్ పంపుకు పోండి, ఎన్ని రకాల చెస్లో ఉంటాయి. రోడ్డు చెస్ దాని మీద వేస్తారు, గ్రీన్ చెస్ ఒకటి వేస్తారు, మిలిటరీ చెస్, ఎడ్యుకేషన్ చెస్, వాళ్ళ పిండాకూడు చెస్సులు 8 చెస్సులు ఉంటాయి దాంట్లో పెట్రోల్ డీజిల్ మీద. ఆ చెస్ డబ్బులు అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు లేదండి, సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళిపోతాయి. డైరెక్ట్గా అధికారం అంతా వాళ్ళని చెస్ ముసుగులో సెంట్రల్ గవర్నమెంట్ కొట్టేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలు డిమాండ్ చేయాలా, మీరు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎంత చెస్ వసూలు చేస్తారో దాంట్లో 50% స్టేట్ గవర్నమెంట్కి డైరెక్ట్ ఇవ్వండి అని చెప్పి ఈ ఒక డిమాండ్ కూడా చేయించండి పార్లమెంటేరియన్లో. అంటే ప్రతి ఓడికి పెట్రోల్ డీజిల్ వాడతారు కదా, సెస్ రూపంలో వసూలు చేసే డబ్బుల్లో రాష్ట్రాలకి వాటా ఉండాలా. ఈ ఫెడరల్ సిస్టానికి విరుద్ధంగా పోతుందండి కేంద్ర ప్రభుత్వము. అట్లాంటి ఇవన్నీ ఏంటంటే సామాన్యుడికి అర్థమయ్యే భాష కాదు. వాడికి ఆరోగ్యశ్రీ కార్డు పనిచేస్తుందా లేదా, వాడికి పిల్లలకి చదువు ఫ్రీగా దొరుకుతుందా లేదా, వాడికి సకాలంలో పురుగు మందుల ధరలు తక్కువకు వస్తున్నాయా లేదా, వాడు పండించిన పంట సకాలంలో కొంటుర్రా లేదా, వాడు కొనే వస్తువుల ధరలు తక్కువగా ఉన్నాయా లేవా, వాడు కట్టే కరెంటు బిల్లు తక్కువ ఉందా లేదా, వాడు ఎక్కే బస్ ఛార్జీలు తక్కువ ఉన్నాయా ఎక్కువ ఉన్నాయా, ఇవి చూసుకుంటాడండి వాడు మోటార్ వేసే రైతు ఆన్ ఆఫ్ కాకుండా చుచ్చి 7 గంటలు కంటిన్యూ కరెంట్ వస్తుందా, 9 గంటలు విద్యుత్ శక్తి వస్తుందా లేదా, నా ఇంట్లో చుచ్చేస్తే ఫ్యాన్ తిరుగుతుందా లేదా, నా ఇంట్లో చుచ్చేస్తే టీవీ పనిచేస్తుందా లేదా, నాకు ఇంటర్నెట్ పనిచేస్తుందా లేదా, మా మౌలిక వసతులు అనేవి సక్రమంగా తాగే తాగునీరు సాగునీరు టయానికి వస్తుందా లేదా, అవన్నీ నువ్వు సక్రమంగా ఇచ్చినావు అనుకో నేను నెత్తిని పెట్టుకుంటారు. నీ ఇష్టం వచ్చినట్టు బాదును అనుకో, 5 ఏళ్ళకి ఒకసారి వస్తుంది కాబట్టి నిన్ను బాధరు. ఎట్టా బాధరు. కొంచెం మేలుకోవాలి. మన నెట్ట బాధిర్రా జగన్మోహన్ రెడ్డినా అట్ట బాధరు తేడా జరిగితే. చెప్పని చేయకపోగా చెత్త మీద పన్ను వేయబడి చెత్త కొట్టి బయటకు పంపించారు. నేననే అది కాదండి పాయింట్. ఇప్పుడు ఏడు గుర్తుపెట్టుకోండి, విద్యుత్ శక్తి, రవాణా, వాటరు, అంటే నేను అన్ని రకాలు తీసుకోండి. నేను చెప్పిన పాయింట్లన్నీ నిత్యావసర వస్తువులు, స్కూల్ ఫీజులు, ఇవన్నీ కూడా ప్రభుత్వాలు ఏం చేశాడు అదుపులో పొదుపుగా వాడాలా అని నేను అంటుండా. పండించిన పంటకి గిట్టుబాటు ధర లేకపోయినా ఇబ్బంది వస్తుంది. ఇవాళ గవర్నమెంట్ ఎంప్లాయీస్ నెత్తిని పెట్టుకున్నారు ఈ ప్రభుత్వాన్ని, మీకు అర్థం కావటం లేదు. నేను అనే వ్యాలిడ్ పాయింట్, ప్రభుత్వ ఉద్యోగులు నెత్తిని పెట్టుకున్నారు ఈ కూటమి ప్రభుత్వాన్ని. వాళ్ళని ఈ 7 నెలల్లో పూర్తిగా విస్మరించేస్తున్నారు. అది నిరువుగప్పి ఉంది. పిఆర్సీ అంటారు దాన్ని, పే రివిజన్ కమిషన్ అంటారు. పిఆర్సీ విషయంలో పే రివిజన్ కమిషన్ రిపోర్ట్ ఒకటి ఉంది, అది ఇంప్లిమెంటేషన్ చేయక జలగన్నా ఎంప్లాయీస్ అందరూ బాగా దింపిర్రు. నిన్న
ఆ సమావేశంలో చాలా ప్రశ్నలు అడిగేవి ఉన్నా ఆఖరి ప్రశ్న ఒకటి అడిగి ముగిస్తా సార్ మేము. నేను సంపద సృష్టిస్తే చంద్రబాబు అరాచకాలు చేసి దోపిడీ చేసుకుంటున్నాడు అన్న వ్యాఖ్యపై మీ విశ్లేషణ. ఒక డ్యామ్ కట్టి జాతికి అంకితం చేస్తే సంపద సృష్టించినట్టు. గడిచిన 5 ఏళ్లలో ఒక్క ప్రాజెక్టు కూడా కట్టి జాతికి అంకితం చేసింది ఒక్కడు చూపిమని నేను అంటుండా. వాడు అంటుండేది ఏంటంటే నేను 17 మెడికల్ కాలేజీలు తెచ్చాను అన్నాడు. 5 ఏళ్లలో ఒక్కటి కూడా ఎందుకు కంప్లీట్ చేయలేదు సార్? ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, 17 కాలేజీలు అప్రూవల్ వచ్చినాయి అనుకోండి, వాడికి బిల్డింగ్లు కట్టాలన్నా, ఆడ స్టాఫ్ రిక్రూట్మెంట్ చేయాలన్నా, ఆడ ఇంటర్నల్ ఎక్విప్మెంట్ ఎంత ఉంటుంది సార్ మెడికల్ కాలేజీలో అన్నీ కొన్నా, స్టాఫ్ని రిక్రూట్మెంట్ చేసిన సార్ ఎంబీబీఎస్ డాక్టర్లు రిక్రూట్మెంట్ నాకు ఒకటి చూపిమానండి. కనీసం మంగళగిరిలో మీరు అడిగిందని వాటర్ కనెక్షన్ లేదండి. నిన్న కూటమి ప్రభుత్వం వచ్చిన ఎయిమ్స్ ఆల్ ఇండియా మెడికల్ సైన్స్కి నీళ్లు లేవు. అంటే ఏ ప్రభుత్వమైనా నీ బతుక్కి 17 మెడికల్ కాలేజీలు నువ్వు తెచ్చినా అని అంటున్నాడు. నువ్వు తెస్తే ఆ మెడికల్ కాలేజీలు రిబ్బన్ కటింగ్ చేయాలి కదా సార్. తెచ్చాడు, 70% 80% అయినాయి, మిగతా అట్లాగే ఉన్నాయి. పేపర్ మీద మాట్లాడకూడదు. వాడు అన్నాడు ఏంటంటే ఫిష్ హార్బర్లు 10 తెచ్చాను, 4 పోర్టులు తెచ్చాను అని అన్నాడు. 4 పోర్టుల దగ్గరికి వెళ్దామండి. కూటమి ప్రభుత్వం కూడా ఛాలెంజ్గా తీసుకోవాలండి. వాడు తాడేపల్లి కొంపలో కూర్చొని నిందలేశారు. ప్రతి మెడికల్ కాలేజ్ కాడికి పోయి ఇవాళ భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ఉన్నారు, ధర్మవరం ఎమ్మెల్యే. ప్రతి మెడికల్ కాలేజ్ కాడికి పోయి గ్రౌండ్ రిపోర్ట్ వీడియోలు అవుతామనండి, ప్రజలు తెలుసుకుంటారు కదా సార్. మీరు చెప్పిన సలహా చాలా బాగుంది. ఇప్పుడు ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమారు వాడు అన్న ప్రతి మెడికల్ కాలేజ్ కాడికి పో, కెమెరాలు ఎత్తుకొని అందరు జర్నలిస్టులు ఎత్తుకొని పో, బాహ్య ప్రపంచానికి చూపించు, తప్పేముందని నేను అంటుండా. అట్లే ఫిష్ హార్బర్ల కాడికి పో, ఫిష్ హార్బర్ల కాడికి పో. ఏంది సార్ 4 గోడలు కట్టి చేపలు ఎండబెట్టుకుంటే సార్ ఫిష్ హార్బర్ అంటే మీకు తెలుసు? మీకు ఎవడు చెప్తాడు కథలో, ఆవు కథలో ప్లాట్ఫామ్ వేసి చేపలు ఎండబెట్టుకో, చేపలు ఎండబెట్టుకుని అవి దానికి ఒక ఇంగ్లీష్ పదం మరి 10 కట్టిండంట. ఏ గట్టి చూపిస్తారా? నువ్వు నొక్కేసిన డబ్బులు నాకు ఇస్తే, నువ్వు నాకేసిన డబ్బులు నాకు ఇస్తే 859 కోట్లు సాక్షి పేపర్లు అయ్యాడు 3 రూపంలో నాకేసిన డబ్బులు మొత్తం నాకి, నీకు నీ పేరు వేపిస్తా, మొత్తం కట్టేస్తా. 970 కిలోమీటర్ ఫిష్ హార్బర్లు ఎన్ని కావాలంటే నేను కట్టొచ్చు. వాడు నాకిన డబ్బులతో నేను సొంతం ఉంటుండో మాకు తెలియదా ఏంది ఫిష్ హార్బర్ల కథ అంటే? వాళ్ళు ఫిష్ ఆంధ్రాలో నొక్కేసిన డబ్బులా అవి చెప్పడా ఫిష్ ఆంధ్ర. అందువల్ల ఏంటంటే గుర్తుపెట్టుకోండి, సంపద వాడు సృష్టించలా, విధ్వంసకారుడే. వాడిని విధ్వంసం అనే పుస్తకం రాసిండు ఒక జర్నలిస్టు, విధ్వంసం అనే పుస్తకమే రాసిండు. ఆ పుస్తకాన్ని నేను చెప్పిన అబద్ధాన్ని మళ్ళీ 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 చెప్తే ప్రజలు నమ్మతారని దాన్ని విధ్వంసకారుడని బాబుని విధ్వంసకారుడు చేయడానికి ఇంతప్పుడు కత్తిచ్చింది కదా చంద్రబాబు నాయుడు చేతికి కూడా 2000 ముందు నారావారి రక్త చరిత్ర అని. అది ఎడుగూరి వారి సంధింటి వారి రక్త చరిత్ర కాదు, నారావారి రక్త చరిత్ర అని పెట్టి టైటిల్ వేశారు. గొడ్డలతో నరికి నరికి పిన తండ్రిని చంపి రాజ్యాధికారి కోసం ఔరంగజేబు కూడా తండ్రిని జైల్లో పెట్టిందంట. ఇది సింహాసనం కోసం, ముఖ్యమంత్రి సీటు కోసం పిన తండ్రిని నరికి నరికి చంపి చంద్రబాబు నాయుడు మీద నెట్టిండు కదా. ఇది కూడా అటువంటిది. వాడు చేసిన విధ్వంసం చంద్రబాబు నాయుడు చేసిందని చెప్తుండు. అందువల్ల ఏంటంటే ఇమ్మీడియట్గా నేను చెప్పేది ఒకటి, ఈ ప్రభుత్వానికి ఆ సాక్షి పేపర్కి ముందు పవర్ కట్ చేయండి. అది ఆంధ్రప్రదేశ్లో ఉండటం చాలా ప్రమాదం. మొత్తం మీడియాలో కట్ చేసి అవతల పడండి. యూట్యూబ్ని ఏం చేస్తారు? ఏం చేయలేరు. యూట్యూబ్లో సోషల్ మీడియాలో వచ్చేస్తుంది. అందువల్ల ఏంటంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వచ్చినప్పుడు ఇంకేం చేయలేం. అంటే అరిచేతులు వైకుంఠం ఉంది కదా. అందువల్ల నేను ఫైనల్గా ఒకటే చెప్తున్నా అండి, ఋషికొండని విధ్వంసం చేసింది వాడు కదా, పోలవరం డ్యాముని విధ్వంసం చేసింది వాడు కాదా, అన్నమయ్య డ్యాముని విధ్వంసం చేసింది వాడు కాదా, తర్వాత గుళ్ళకమ్మని విధ్వంసం చేసింది వాడు కాదా, 6 కోట్ల ఆంధ్రుల కళల రాజధాని అమరావతిని విధ్వంసం చేసింది వాడు కాదా, పులిచెంతలను విధ్వంసం చేసింది వాడు కాదా, హంద్రీనేవా ప్రాజెక్టుని విధ్వంసం చేసినోడు వాడు కాదా, సోమశిల ప్రాజెక్టుని విధ్వంసం చేసినోడు వాడు కాదా, సోమశిల ఉత్తర కాలువని విధ్వంసం చేసినోడు వాడు కాదా. ఇలా చెప్పుకుంటూ పోతే చాట భారతం అంత చెప్తా నేను. రారా డిబేట్కి, రికార్డెడ్ వీడియోలు ఎందుకు, డిబేట్ పబ్లిక్గా పెట్టుకుందాం. ఎవరిది విధ్వంస పాలన 7 నెలలకు విధ్వంసం అయిపోయిందని కోస్తున్నావంటే నువ్వు ఎంత తప్పుడోడు అని ఇప్పుడు అర్థమవుతుంది. మీరు చెప్పినవే కాకుండా రోడ్ల నుంచి గృహాల దాకా అవి కూడా విధ్వంసం చేశాడు. 1 2 చేయిందంటూ లేదు. 100 కోటి దరిద్రాలకి అన్నంత కోటి ఉపాయాలని వాడి చెయ్యింది ఏంటి విధ్వంసము? మొత్తం సర్వనాశనం చేసి రాష్ట్రాన్ని
సర్వం నాకేసి ఈ మిడతల తొండ్లు ఈ పులివెందల పాపులో ఎస్కోబార్ టీం అంతా పడి నాశనం చేసి రాష్ట్రాన్ని ఇప్పుడిప్పుడే మళ్ళీ మెట్టు కట్టుకుంటా పోతా ఉంటే రోజు బండలేస్తూ ఉంటే ఇటువంటి నీచుడు రాష్ట్రంలో ఉండటం మంచిది కాదు. నిన్న మనం ఒక కామెంట్ చూసారు సార్ ఇక్కడ, జగన్ రెడ్డి కంటే కిమ్ చాలా మంచివాడు అన్నారు. 100%. మామూలుగా ప్రపంచంలోనే కిమ్ అంత దుర్మార్గుడు ఎవడో ఉండడని చెప్పి ఒక నానుడు ఉంది. ఆ కిమ్ ఈ జగన్ రెడ్డి కంటే 100% మంచివాడని అంటున్నారు. సరే, ఎవరినా కొన్ని కంపేర్ చేసుకోవాలి కదా. వీళ్ళు కలికాల జగనాసురుడు అని టైటిల్ పెట్టింది నేనే, ఎవడు పెట్టలా. కలికాల జగనాసురుడు, ఈ కలికాల కాలకేయుల ముఠ, ఇది కలికాల మిడతల దండు ముఠ, అది ఇది పులివెందల పాపులో ఎస్కోబార్ అనేది. అందుకని కలికాల జగనాసురుడు. రామాయణ కాలంలో రావణాసురుడు, నేటి కలికాలం జగనాసురుడు ఈడే. వాడి రూపంలో వీడు పుట్టిండు. అందువల్ల ఏంటంటే ఈ కలికాల జగనాసురుడు భూమి మీద సంచరించడం మంచిది కాదు. వీడు యాడ పాదం పెడతాడు అరిష్టమే. విన్నారుగా, అనేక విషయాలు మనకి మన ప్రజలకి రాష్ట్ర ప్రజలకి తెలియజేసిన మధుసూదన్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం.